అగ్నిహోత్రం చల్లబడిపోయింది, రాజుకి జ్వరం వచ్చింది, థర్మామీటర్లు పేలిపోయాయి, సావడు బతకడు, వెర్రివేడి పుట్టేసింది శరీరంలో, కళ్ళు అగ్నిహోత్రాన్ని కురిసేస్తున్నాయి. ఎంత చిత్రం జరిగిందో తెలుసా అండి? సృష్టిలోనే ఆశ్చర్యం, ఒక ఉపాధి అంత వేడితో నిలబడదు. రాజు పడుకుని ఉండగా వైద్యులు ఆ గదిలోకి వెళ్దామని ప్రయత్నిస్తే వాళ్ళ ఒళ్ళు బొబ్బలెక్కి, అంటే ఎంత వేడి రాజు శరీరంలో ఉందో చూడండి. కాలిపోయిందా శరీరం? కాలిపోలేదు, బూది కాలేదు. ఆయన నమ్మిన మతస్థులు నెమలీకలు విసినికర్రలు పట్టుకుని లోపలికెళ్ళి విసరబోయారు, దగ్ధమైపోయాయి విసినికర్రలు. అప్పుడు భార్య వేడుకుంది, ఒక్కసారి జ్ఞాన సంబంధరికి నమస్కారం చేయండి, తీసుకొస్తానని. ఆయన్ని తీసుకొచ్చారు. వారు శివుడిని స్తోత్రం చేస్తూ లోపలికి వెళ్ళి పక్కన కూర్చుని, మహానుభావ, అప్పుడు జ్ఞాన సంబంధరికి నమస్కరించారు. నమస్కరించి నా శరీరంలో వచ్చిన ఈ ఉష్ణాన్ని తగ్గించమని అడిగారు. అడిగితే రాజు అనుసరిస్తున్నటువంటి మతం వారు, ఇప్పుడు ఈ కీర్తి జ్ఞాన సంబంధరికి వెళ్ళిపోతే, రాజు మళ్ళీ సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతే ఇబ్బంది వస్తుందని, మహారాజా ఈయన్ని మీరు నమ్మవద్దు, ఈయనే అభిచారిక ప్రయోగంతో మీకు ఈ వేడి తెచ్చాడు, మీ శరీరాన్ని ఓ గీత గీస్తాం సగభాగం కింద, ఒక పక్క వేడి జ్ఞాన సంబంధాన్ని తగ్గించమనండి, ఒక పక్క వేడి మేము తగ్గిస్తాం, ఎవరు తగ్గించగలరో చూద్దాం అన్నారు. జ్ఞాన సంబంధరు తన వేపుకి ఎడమ భాగాన్ని ఇచ్చారు. జ్ఞాన సంబంధర్ చేతిలో విభూతి పట్టుకొని, ఈ విభూతియే ఈశ్వరా నీవు అని ఆ విభూతి మంత్రం మనం నిన్నటి రోజున మీకు పంచిపెట్టారే, శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారకం అంటూ ఆ విభూతి పెట్టి ఒంటి మీద చల్లారు. ఒక పక్కంతా జ్ఞాన సంబంధర్ విభూతి చల్లిన వైపు చల్లబడిపోయింది, అవతల మతస్థులు ఉపచారం చేస్తున్న వైపు వెర్రివేడితో శరీరం కాలిపోతోంది. పూర్తి వేడి భరించచ్చు, ఒకవైపు చల్లన ఒకవైపు వేడి, అసలు తట్టుకోలేకపోయాడు రాజు. ఇప్పుడు జ్ఞాన సంబంధాన్ని వేడుకుంటే ఆయన రెండో వైపు కూడా విభూతి చల్లారు. రాజు శరీరం చల్లబడిపోయింది. అయినా వారు అంగీకరించలేదు. ఈయన చెప్పుతున్నటువంటి విషయాన్ని కాగితం మీద రాసి అగ్నిహోత్రంలో వెయ్యమనండి, మేము మా మత సిద్ధాంతాలను అగ్నిహోత్రంలో వేస్తాం, మా సిద్ధాంతములు కాలిపోతే మేము రాజ్యం వదిలేస్తాం, వాళ్ళ సిద్ధాంతం కాలిపోతే ఈయన వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి, అలాగే అని వచ్చి, పరమశివుడే లోకమునకంతటికీ కూడా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మము అని రాసి విభూతితో ఓంకారం పెట్టి అగ్నిహోత్రంలో వేశారు జ్ఞాన సంబంధం. అన్యమతస్థులు కూడా వారి కాగితాన్ని వారి సిద్ధాంతాలతో వేశారు. ఉత్తర క్షణం అది బూడిదైపోయింది. ఈ కాగితం మాత్రం అగ్నిహోత్రం మీద పచ్చటి ఆకు కాలకుండా ఎలా ఉండిపోతుందో ఆకు అగ్ని మీద అలాగే ఉండిపోయింది. అప్పుడు రాజు పరవశించి జ్ఞాన సంబంధరి యొక్క పాదముల మీద పడ్డాడు. ఇది కూడా మేము అంగీకరించాం, జల పరీక్ష జరగాలన్నారు. వైఘై నదిలో మేము వేస్తాం, ఆయన్ని వేయమనండి అన్నారు. వైఘై నదిలో వేసినటువంటి వారి పత్రములు కొట్టుకుపోయాయి. ఒక్క జ్ఞాన సంబంధర్ వేసినటువంటి కాగితం మాత్రం తడి తగలకుండానే నిలబడి, ముట్టుకుంటే కాగితం పొడిగా ఉండి ప్రవాహ వేగానికి ఎదురు నిలబడి అలా ఉండిపోయింది. ఉండిపోయి, ఇది నిజము కనుక నువ్వు ఎవరి పాదమును చేరాలో అక్కడికి చేరు అన్నారు జ్ఞాన సంబంధర్. ఈ కాగితం వైఘై నదిలో కొట్టుకుంటూ వెళ్ళి సుందరేశ్వరుల వారి పాదముల దగ్గర నిలబడింది. అప్పుడు రాజు వారి పాదముల మీద పడి మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చాడు. వచ్చిన తరువాత మళ్ళీ మధురలో పరమశివుడికి ఆ అర్చనలు, అమ్మవారికి కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. కనుక మహానుభావుడు ఎన్ని చేశారో. ఇంత జ్ఞాన సంబంధ జీవితంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆయన అరుణాచలం వెడుతున్నారు. ఒకసారి వెడుతున్నప్పుడు మంచి అట్టహాసంగా శిష్యులందరూ స్తోత్రాలు చేస్తున్నారు, పల్లకీలో ఎక్కించుకున్నారు, ఛత్రం పట్టారు, వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక పెద్ద దొంగల గుంపు వచ్చి అన్నీ ఎత్తుకుపోయింది. శిష్యులతో సహా జ్ఞాన సంబంధర్ ఒక్కరే నిలబడిపోయారు. శిష్యులందరూ అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు. అప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చింది, అరుణాచల ప్రవేశం చేసేటటువంటి వాడు పటాటోపము ఉండరాదు, అగ్నిక్షేత్రము పరమపావనము కనుక భక్తితో ప్రవేశించాలి. ఈశ్వర, నేను పల్లకీలో ఛత్రం పట్టించుకు బయలుదేరాను, అందుకే దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు, నన్ను మన్నించు, నా శిష్యులకు అన్నం పెట్టించు అని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచో నలుగురు వచ్చి, అయ్యా ఇక్కడే పెళ్లి జరుగుతోంది, రండి రండి భోజనం చేద్దురు కానీ తీసుకెళ్లి భోజనం పెట్టారు.
భోజనం చేసి అలిసిపోయిన వీళ్ళు నిద్రపోయి లేచేసరికి అక్కడ పెళ్లివారు లేదు, ఆ డేరా లేదు, ఏమీ లేదు. ఇది ఈశ్వరానుగ్రహం అనుకుని అరుణాచలంలోకి వెళ్ళారు. కొంతమంది గబగబా పల్లకి ఛత్రం అన్నీ పట్టుకొచ్చి, అయ్యా దొంగలు ఎత్తుకుపోతుంటే మేము పట్టుకుని వాళ్ళని కొట్టి తీసుకున్నామండి, ఇవి మీవని తెలిసింది, తీసేసుకోండి అని ఇచ్చేశారు. ఇదంతా శివమాయ అని నాకు అరుణాచలం వెళ్ళేటప్పుడు ఎంత వినయంగా వెళ్ళాలో నేర్పాడు శంకరుడని మహానుభావుడను. ఆయన వాటిని అప్పుడు అనుభవించారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. మైలాపూర్ అనేటటువంటి ప్రాంతంలో శివనీశ్వరుడు అనబడేటటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. తన కుమార్తెని తిరు జ్ఞాన సంబంధర్కిచ్చి వివాహం చేస్తాను అని ఆయన సంకల్పం చేశారు. ఆ అమ్మాయి పేరు పుంపావై. నిజంగానే ఆ అమ్మాయి ఒక పుష్పంలాగే ఉండేది, అంత అందగత్తె. ఈ పిల్లని జ్ఞాన సంబంధర్కి ఇచ్చేస్తానన్నాడు. ఉన్నది ఒక్కతే సంతానం అని అందరూ చూస్తున్నారు. జ్ఞాన సంబంధర్ ఆ ఊరికి దగ్గరలోకి వచ్చారు. ఈయన వెళ్ళి పిలిచారు వీళ్ళ ఊరు రమ్మని. సరే వస్తాను తప్పకుండా, కానీ నేను ఆయన రావడం అంటే గుడి తర్వాత గుడి మన యాత్రలా వెళ్ళిపోయేవారు కాదు, కొన్ని నెలలు ఉండేవారు దేవాలయంలో. కాబట్టి నేను ఒక 6-7 నెలల తర్వాత వస్తానన్నారు. ఈలోగా ఒకరోజు ఈ పిల్ల అసుర సంధ్య వేళలో ఓ చెట్టు దగ్గర పువ్వులు కోస్తోంది. అందులోంచి ఒక నాగుపాము ఈ పిల్ల చేతి మీద కాటు వేసింది. చాలామంది వైద్యులు వచ్చారు, రక్షించే ప్రయత్నం చేశారు, కానీ ఆ పిల్ల దక్కలేదు. దక్కకపోతే ఈ పిల్లని తీసుకెళ్ళి ఆ పిల్ల శరీరాన్ని దహించారు. దహించి చితాభస్మాన్ని కొద్ది ఎముకల్ని మాత్రం ఒక కుండలో పెట్టి ఈ పిల్లని జ్ఞాన సంబంధరికి ఇస్తానన్నాను కనుక ఈ చితాభస్మాన్ని నా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తానని ఆ కుండ దాచాడు ఆయన. అది విచిత్రం. ఆయన ఎంత చిత్రమైన సంకల్పమో చూడండి. జ్ఞాన సంబంధరు వచ్చారు. నీకు పిల్లనిద్దాం అనుకున్నాను, నా పిల్ల మరణించింది, దాని యొక్క కేవలము బూది మాత్రమే ఉంది, నీకు ఇద్దాం అనుకుంటున్నానని పట్టుకెళ్ళి ఆ కుండ బహూకరించారు. ఆయన అన్నారు, ఆ కుండ తీసుకొచ్చి శివాలయంలో పెట్టండి అన్నారు. ఆ ఊరి శివాలయంలో పెట్టారు. శివలింగం ముందు ఆ చితాభస్మపు కుండ పెట్టి, ఇది ఈ సంఘటననే కొన్ని వేల మంది చూస్తుండగా జరిగింది. ఆయన ఆ పిల్లని మళ్ళీ బ్రతికించమని మార్కండేయుడికి ఆయుర్దాయం ఇచ్చిన ఓ శంకరా, నీవు ఆ పిల్లకి ఆయుర్దాయం ఇయ్యగలవు అని దండకం చేశారు. చేస్తే చిత్రం ఏమిటో తెలుసా అండి? కాలిపోయిన శరీరపు యొక్క చితాభస్మములో కొంత భాగమే కుండలో ఉంటే రత్నకంకణమును దాల్చి ఇంకొక 6-7 నెలలు బ్రతికి ఉంటే ఆ పిల్ల ఎంత పెరిగి ఉండేదో అంత పెరిగిన పిల్ల చెయ్యి ముందు బయటికి వచ్చింది. వచ్చి కుండ పగిలి అందులోంచి పిల్ల పైకి లేచింది. లేచి వచ్చి తండ్రి గారికి జ్ఞాన సంబంధరికి నమస్కారం చేసింది. ఆయన అన్నారు, తండ్రి గారు, ఈ పుంపావైని నువ్వు బతికించావు, నువ్వే ఆ పిల్లని పాణిగ్రహణం చేయమన్నారు. అంటే జ్ఞాన సంబంధర్ అన్నారు, నేను అలా పాణిగ్రహణం చెయ్యకూడదు. ఎందుకు చెయ్యకూడదో తెలుసా? మరణించిన పిల్లకి మళ్ళీ పునః జీవితం ఇచ్చాను కనుక ఈ పిల్లకి నేను తండ్రిని అవుతాను, కాబట్టి నేను స్వీకరించకూడదు, ఆమె నా కుమార్తెతో సమానం అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత ఆయన్ని వివాహం చేసుకోమని కోరారు తల్లిదండ్రులు. నాకెందుకు వివాహం, నాకు అక్కర్లేదన్నారు ఆయన. వీలు లేదు వివాహం చేసుకోవాలన్నారు. ఆఖరికి ఎవరో ఒక యోగ్యమైన కన్యని చూశారు. ఆడ పెళ్లివారి ఇంటికి వెళ్ళారు. ఆ పేరు కూడా తిరుపెరుమాణమాలయం. ఆ ఊరు వెళ్ళి పెళ్ళి అవుతోంది. పెళ్ళి శాస్త్ర ప్రకారం ఏంటంటే, ఈ మాట చెప్తే మీరు నా మీద కోపగించుకోకండి, 3 రోజులు కనీసము చేయని పెళ్ళి కాదు శాస్త్రంలో. కనీసంలో 3 రోజులు చేయాలంటే ఏమన్నా అంతమందికి భోజనాలు పెట్టాలా అనకండి, భోజనాలు పెట్టమని చెప్పలేదు. వైదిక ప్రక్రియ 3 రోజులు జరగాలి, సప్తపది మంత్రాలతో పూర్తవ్వాలి. ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే నా కుమార్తె పెళ్లి అలా చేసేటట్టుగా నన్ను శంకరుడు అనుగ్రహించుగాక. కాబట్టి ఆ 3 రోజులు కదండి వివాహం జరగాలి. అందుకని 3 రోజులుగా అక్కడ వివాహం జరుగుతోంది. సప్తపది మంత్రాల దాకా వచ్చింది. వచ్చిన తరువాత ఈయన అన్నారు, సన్నికళ్ళు తొక్కించడానికి పిల్లని తీసుకెడుతున్నారు. తీసుకెడుతుంటే ఒక్కసారి శివాలయంలో దర్శనం చేసుకుని వస్తాం, ఈ నూతన వధువు నేను కలిసి అని చెప్పి తీసుకెళ్లారు. సప్తపది పూర్తయితే తప్ప వివాహం పూర్తవదు. ఈ పిల్లతో కలిసి జ్ఞాన సంబంధ ఆలయంలోకి వెడుతుంటే ఆయన వెనకాతల వారి తండ్రి గారు, తల్లి గారు, తిరు నీలనక్క నాయనారు, మామగారు, అత్తగారు, బంధువులు, సేవకులు అందరూ వెళ్ళారు. జ్ఞాన సంబంధరు కదా, అందుకని అందరూ వెళ్ళారు. వెడితే ఆయన శివుడి ముందు నిలబడి, ఈశ్వర, నేను ఏ ప్రయోజనము కొరకు ఈ లోకములోకి నువ్వు నన్ను పంపావో ఆ ప్రయోజనము పూర్తయిపోయింది. నేను వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్ళీ సనాతన ధర్మమును ఆవిష్కరించాను.
కాబట్టి నాకు ఈ సంసారము, స్త్రీ వ్యామోహము ఇవి నాకు లేవు. నువ్వు నన్ను అనుగ్రహించి నన్ను మళ్ళీ యథాస్వరూపముగా తీసుకో అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ చిత్రం ఏమిటో తెలుసా అండి, నీలోకి వచ్చేద్దామనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా తీసుకో అని అడిగారు. ఈయన ప్రార్థన చేసిన మరుక్షణం ఒక అగ్నిస్తంభం వచ్చింది ఆ మధ్యలోకి. ఎప్పుడు అగ్ని సంభవుడు కదండి సుబ్రహ్మణ్యుడు, మళ్ళీ అగ్నిహోత్రంలోకి పెడతాయి అవతారాలన్నీ. రమణ మహర్షి అంతే, జ్ఞాన సంబంధర్ అంతే, లేకపోతే కుమరిల భట్టు అంతే, సుబ్రహ్మణ్య ఆవిర్భావము అంతే, అన్ని అగ్ని సంబంధంగానే పెడతాయి అవతారాలు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట జ్ఞాన సంబంధర్ లోపలికి వెళ్ళిపోయారు, తర్వాత భార్య వెళ్ళిపోయింది, తండ్రి గారు వెళ్ళిపోయారు, తల్లి గారు వెళ్ళిపోయారు. మీకు ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజున గుళ్ళో ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి సేవకుల వరకు అందరూ అగ్నిస్తంభంలోకి ప్రవేశించి మోక్షంలోకి వెళ్ళిపోయారు. అన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉండి తప్పదు మా చాలా ఆప్యాయమైన బంధువుల యొక్క వివాహం ఉంది, అక్కడికి వెళ్ళాలని ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది. ఎంత సన్నిహితంగా ఉండనివ్వండి, ఆ అదృష్టం ఈశ్వరుడు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఏదో ప్రతిబంధకం కల్పించి దూరం చేస్తాడు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మర్నాడు వచ్చి ఏడ్చారు, అయిపోయింది ఈ విషయం. కాబట్టి ఏమైంది అంటే వాళ్ళకి దక్కలేదా అదృష్టం. పెళ్లి కోసమని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రం మోక్షం వైపుకు వెళ్ళిపోయారు. ఈ విధంగా మహానుభావుడు అమ్మవారి పాలు త్రాగి జ్ఞానమును పొందినటువంటి తిరు జ్ఞాన సంబంధర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారముగా మనకి చెప్పబడుతుంటారు. ఇప్పుడు నేను సాధ్యమైనంత సంక్షిప్తంగా ఇవాళ ప్రార్థనా శ్లోకాలని కూడా పక్కన పెట్టి మీకు తిరుజ్ఞాన సంబంధర్ గురించి ఆవిష్కరించాను. మనం రేపు సాయంకాలం పెళ్లివారం కదండి, మరి పెళ్లివారం అయిపోవాలంటే, ఇది పెళ్లి పందిరి అయిపోవాలంటే వల్లీ కళ్యాణంతో పూర్తి చేసేస్తాను. వల్లీ కళ్యాణం వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఫలశ్రుతి చెప్పారో మీరు విందురు. కానీ వల్లీ కళ్యాణం చాలా తేలికైన కళ్యాణం, అదేం పెద్ద అట్టహాసంగా ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి యథాసమయానికి మిమ్మల్ని నేను విడిచిపెట్టేసే ప్రయత్నమే చేస్తాను. ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానమునకు వెళ్ళారు. లోక కళ్యాణకారకుడండి మహానుభావుడు నారదుడు. నారదుడొక్కనాడు శివనందుడిష్టులతో విహారకేలీరతుడై రహించునెడ లీలగ చేరి సమస్త లోక సంచారమునందుగాంచిన ప్రశస్త తారాద్భుత వస్తువృత్తముల్ కూరిమి చెప్పుచుండెకడు కోర్కెమయన్ వినుచుండె స్కందుడు. నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టాడు. చెప్పడం ఒక కళ అండి. లోకంలో మీరు రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర చూస్తారు ఈ కళ. చెప్పేటప్పుడు అవతల వారు అన్ని మరిచిపోయేలా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి. అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవడు ఉద్ధరించగలడు? ఎవడు ఉద్ధరించలేడు. కనుక చాలాసేపు చెప్పి జటులుడు అంతట చెప్పి వినుము శంభుతనయ విన్నవింతు గంటినొక్క చోట కన్నుల పండువై మనము నలర చేయు మంచి తొడవు. నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను, ఎన్నో పుణ్యస్థలాలు చూశాను, ఎన్నింటినో చూసొచ్చాను. కానీ ఏం చెప్పమంటావు సుబ్రహ్మణ్యుడా? నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అన్నారు. దేనికి వచ్చారు నారదుడు? వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు, కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అనేటప్పటికీ ఆయన అలర్ట్ అయి వింటారు కదండి, మంచి ఉత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు. ఒకానొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోనిజయై ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లనాయకునికి దొరికింది. బిల్లనాయకుడు అంటే గిరిజనుడు, అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు. అటువంటి వారికి ఆ పిల్ల దొరికింది. ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల 12 సంవత్సరముల వయస్సు దాటిపోయింది. దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోర చేను యొక్క రక్షణకి పంపించాలి. అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు. ఆ పిల్ల అక్కడ ఒక మంచె కట్టుకుని ఆ మంచె మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది. పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది.
ఆ పిల్ల పేరు వల్లి. ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఆ పిల్ల? కలికి పరిజనముల పాలి కల్పవల్లి, సకల జన మోహనాతను చాపవల్లి, ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి, తన్వి ఆహ్వాయమరయ సౌందర్యవల్లి. ఏం చెప్పమంటావు ఆ వల్లి గురించి? ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి, కల్పవృక్షం. ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడినటువంటి ధనస్సు ఎదుటివారి మనస్సుని దోచుకుంటుంది. అటువంటి ఏ సుకృత శక్తి ధరునకో, ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రావాలని, అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి, అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి. ఆ అమ్మాయే రాశీభూతమైనటువంటి సౌందర్యం. కమలము కమలము, శిశిబింబము శిశిబింబమే అరయ సవతు వచ్చునకో, కమనీయ కోమలంబగు రమణీమణి మోమతోన రాతి విఘాతి. చంద్రబింబాన్ని చూపించి వెండి కంచం ఇలా ఉంటుందని చెప్పాం అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. ఎలా కుదురుతుంది? చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు. మీరు చూడండి, ఇది ఆ చంద్రబింబం ఇలా ఉంటుందండి అని మీరు ఎంత వర్ణించి చెప్తే చంద్రబింబం యొక్క శోభకు అర్థం అవుతుంది? ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం కింద కూర్చుని అలా మబ్బులు వెళ్ళిపోతుంటే మెరిసిపోతున్న చంద్రబింబం, దాని మధ్యలో తేలికగా ఉన్నటువంటి ఒక మత్స, అందులోంచి వచ్చేటటువంటి వెన్నెల, ఆ వెన్నెట్లో కూర్చుని మళ్ళీ అప్పుడు చేసినటువంటి అప్పులు చిట్టాలు, కట్టవలసిన వడ్డీలు, ఎవడో తిట్టిన తిట్లు, ఇలాంటివి గుర్తు తెచ్చుకోకుండా చక్కగా ఏ చిత్రనలీయం లాంటి కావ్యాన్నో ఏ రామాయణాన్నో తలుచుకుంటూ మీరు మేడ మీద పడక కుర్చీ వేసుకుని అన్ని లైట్లు ఆర్పేసి పక్కనే మేడ మీదకి ఎక్కుతున్నటువంటి జాజి తీగ అరవిరిసినప్పుడు వచ్చిన జాజి పూల మించి వచ్చిన వాసన పీలుస్తూ ఆకాశంలో మబ్బులు అలా వెళ్ళిపోతుంటే మబ్బుల చాటు నుంచి ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చూస్తుంటే, చుక్కల్ని చూస్తుంటే ఎంతసేపు గడిపినా ఏమిటండి కిందకి రారు అంటే వస్తున్నానులే అని మీరు విడిచిపెట్టి వెళ్ళలేని చంద్రబింబాన్ని దేంతో ఉపమానం చెప్పగలరు? చెప్పలేరు. కనుకంటున్నారు కమలము కమలము శిశిబింబము శిశిబింబము. తామర పువ్వుకి అందం ఎవరు చెప్పగలరు? అసలు ఆ తామర విచ్చుకోవడంలో ఉందండి అందం. బంతి పువ్వుకి తామర పువ్వుకి చాలా తేడా ఉంటుంది విచ్చుకోవడంలో. ముందు ఉన్న రేకులు ఏవున్నాయో అవి బాగా విచ్చుకుని ఇలా కిందకి వంగిపోతాయి. తర్వాత విచ్చుకున్నవి ఏవున్నాయో అవి కొద్దిగా అలా వాళ్తాయి. ఆ తర్వాత ఉన్నవి ఏవున్నాయో అవి కొంచెం వంగుతాయి. ఆ తర్వాత ఏవున్నాయో గుండ్రంగా సైనికుల్లో నించుంటాయి. ఈ మధ్యలో దుద్దు ఉంటుంది పచ్చగా, దాని మీద చిన్ని 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 కేసరములు ఉంటాయి. లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడి ఉంటాయి, చిన్న బిందువులు మంచులో తడిసి. మీరు ఆ తామర తూడు కొయ్యగానే కింద నుంచి నీటి చుక్కలు పడుతుంటాయి. రెండు చేతుల్లోకి అరవిరిసిన తామర పువ్వుని ఇలా పట్టుకుంటే అందులోంచి పద్మ సుగంధ మారుతి అన్నట్టుగా ఆ చల్లటి వాయువు మీకు తగులుతుంటుంది. ఏ పువ్వుకి ఉండని విధంగా మీరు ఇలా ముఖం దగ్గరకు పెడితే చల్లగా ఉంటుంది తామర పువ్వులోంచి వచ్చేటటువంటి గాలి. ఆ దుద్దు, ఆ అందం, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులు, వాటిని చూస్తుంటే పద్మమో పద్మమే, దీని అందం దేనికి వస్తుంది అనిపిస్తుంది. అందుకే కదా ఎక్కడ పోల్చినా అమ్మవారిని ఈ పద్మంతో పోలుస్తారు అనిపిస్తుంది. నారదుడు అన్నాడు, ఏమయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పను. చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రుణ్ణి చూడాలి, పద్మం గురించి తెలుసుకోవాలంటే పద్మాన్ని అలా పద్మ సౌందర్యాన్ని అనుభవించిన వాడై ఉండాలి. అంతేకాని తామర పువ్వుని ముట్టుకోవడంలో మనిషి యొక్క సంస్కారం తెలిసిపోతుందండి. రేకులు పట్టుకుని తామర పువ్వు ఇలా లాగాడనుకోండి, ప్రపంచంలోకెల్లా అసహ్యమైన పూజ, ఈశ్వరుడు నిరసించే పూజ, మనం చూడకూడని పూజ, ఒకరు చెయ్యకూడని పూజ ఏమిటో తెలుసా అండి? పువ్వుని చేతిలో పట్టుకుని రెక్కలు లాగేయడం. నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను. నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి పూజ చేయమని? ఈశ్వరుడు ఎంత కుందిపోతాడో తెలుసా అండి అలాంటి పిచ్చి పనులు చేస్తే. గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేయడం. నేను ఒకానొక సభకెడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా ఈ గులాబీ రేకులు తెలియారు. నాకు ఎంత కోపం వచ్చిందో. అసలు ఎర్రటి పువ్వు తొక్కకూడదు, సౌభాగ్య వస్తువు. అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు, ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి. ఒక్కరోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాల్చేసే లక్షణం ఉన్నది.
గులాబీ దండ పట్టుకోవాలంటే భయం వేస్తుంది, రేకులు రాలిపోతుంటాయి. అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి, నీకు ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరిచినట్టు నువ్వు అరిచి ఈ పువ్వుల రేకులు పట్టుకెళ్ళి శివుడి మీద వేస్తావా, భగవంతుడి పాదాల మీద వేస్తావా? నీకు ఏ సౌకుమార్యం ఉందని పూజ చేస్తున్నావు? నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, చేయకూడదు అలాగా. పూజ యందు పువ్వుల యొక్క రేకులు విప్పి తుంపరాదు, మహాదోషం అది. మీరు చూడండి, మీరు పద్యం చదువుకుంటే మీకు అర్థం అవ్వాలి. ఒక్క పువ్వు వేయండి, వేసేటప్పుడు ఆ పద్మాన్ని అనుభవించండి. ఈశ్వర, ఇది నీ నిర్మాణ కౌశలం, ఏమందమయ్యా ఈ పువ్వు అని మీరు అనుభవించి, ఎవడు నిర్మాతయో వాడి పాదములు చేరుతోందని వాడి పాదముల చెంత వేయండి. చిత్రం ఏమిటంటే, మీరు మరునాడు ఉదయం అదే తామర పువ్వుని ఇలా పైకెత్తండి, రేకులలో నిన్న నించున్నటువంటి ఆ శక్తి ఉందే అది ఒడిలిపోయి ఇలా పడిపోతాయి. చిత్రం ఏమిటంటే, మందార పువ్వు ఒకటి, తామర పువ్వు ఒకటి మీరు మూర్తికి బాగా దగ్గరగా పెడితే ఈ పడిపోతున్న రేకులు ఏ మూర్తి మీద పడ్డాయో ఆ మూర్తి మీద తెరపడినట్టుగా పడి గట్టిగా పట్టేసుకుంటాయి. మరి నిజంగా ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడి మీద దోమతెరగా పడిపోయి ఇన్ని జన్మలకి దొరికిన పాదాలు విడిచిపెట్టగలవా అని గట్టిగా పట్టేసుకుంటాయో, మీరు తెలియక తామర పువ్వుని కానీ మందార పువ్వుని కానీ తీసేశారనుకోండి, అవి మూర్తిని కూడా పట్టుకొచ్చేస్తాయి. నాకనిపిస్తుంది, ఇంత కోమలమైన హృదయమున్న పువ్వుతో పాటు ఈశ్వరుడే కదిలిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎవరికి కావాలరా నీ దిక్కుమాలిన పూజ? ఇలా నువ్వు కోమల హృదయంతో ఎప్పుడైనా ఒక్క నిమిషం చేసావా? ఆ పువ్వు చూడు, ఇందుకురా నీ ఇంట్లో దాంతో వెళ్ళిపోతున్నాడేమో భగవంతుడని తల ఉంచి వెంటనే క్షమార్పణ. నాకు అందుకే మందార పువ్వు కానీ తామర పువ్వు కానీ భగవన్మూర్తికి దగ్గరగా పూజ చేయాలంటే చాలా భయం. అవి ఈశ్వరుణ్ణి హత్యేసుకుంటాయండి, కౌగిలించేసుకుంటాయి. కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. చంద్రుడు చంద్రుడే, పద్మము పద్మమే, వల్లి వల్లే, అంత అందగత్తి. కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి, ఇది నా కోరిక. కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా? ఎంత చిత్రమైన మాట చెప్పాడో తెలుసా అండి నారదుడు. నిజంగా వల్లి కళ్యాణం పద్యాలన్నీ నేను చెప్పేద్దామని ఓ హొట్టికలు పెట్టేస్తాను, కానీ తీరా వచ్చేటప్పటికి గడియారం అనేటటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది, అందుకని భయం. సరే, అధిపా చందనగంధి దేహంబు సౌరభమును కలరి ప్రచండ సర్పములు చేరి పాయకున్నవి ఏవేళ పనతి యారువేణి అను దంభములు గొడవెక్క మీరా. ఏమయ్యో నీకు తెలుసా, ఆ పిల్ల చుట్టూ పావులుంటాయి ఎప్పుడు. ఆ పావులు విడిచిపెట్టవు. ఎందుకు విడిచిపెట్టవో తెలుసా? సాధారణంగా పాములు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ సువాసనకి. అలాగే బాగా పెద్దదైన చందన వృక్షపు యొక్క తొర్రలో పాములు పడుకుంటాయి. వల్లి ఎక్కడుంటే అక్కడ పాములు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి. ఆ పాములు వదలవు. నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఆ పాములున్నాయే వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాముల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు. ఏమిటిది పావులు పట్టుకోవడం ఏమిటి, సౌందర్యం ఏమిటి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు. ఏమిటో తెలుసా, పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి, వల్లి ఒంటి నుంచి సహజంగా సువాసనలు వస్తాయి. ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పావులు వేలాడుతున్నాయా అన్నట్టుగా, నల్లత్రాచులా అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంటుంది. అంత అందమైన కేశపాశం. పిల్లాడివయ్యో యవ్వనంలో ఉన్నావు, వెళ్ళి వల్లి కేశపాశాన్ని కానీ చూశావా? నేను నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి చిటికిన వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనస్సు ఏమైపోతుందండి? ఆ పిల్లని చూడవలసిందే. ఏదో అంత అందంగా ఉంటుందా అనుకున్నాడు ఆయన. ఎంత అది నిజంగా ఆ మనస్సు రంజిల్లేటట్టుగా అలా చెప్పడం, కళ్యాణకారకం కావడం యోగ్యులైన వారి మధ్య, అది కూడా చాలా గొప్ప విషయం అండి. చిత్రనళీయం చదువుతుంటే మీకు హంసరాయబారంలో ఇలాంటివి ఎన్ని పద్యాలు వస్తాయో నిజంగా. కాబట్టి తావి చైతన్యమలరకుందనపు బొమ్మ స్థైర్యం అవయవముల కల్గు చెప్పల ఎప్పుడు కుందునొందక ఎలరారు ఇందురేఖ అరయ అఖిల జగన్మోహనాంగిరమణి. ఒక బంగారంతో బొమ్మ చేసి అక్కడ పెట్టారనుకోవా, చాలా గొప్ప అందగత్తెని చూసిన వాడు ఏమంటాడు? అపరంజి బొమ్మ అంటాడు.
సాధారణంగా పెళ్లి కూతురు చాలా బాగుందనుకోండి, తండ్రి గారు కానీ ఎవరైనా పెద్దలు, లేకపోతే సాధారణంగా తండ్రి గారు అడిగితే బాగుండదు, తన మనసులో అమ్మాయిని చేసుకుందామని ఉంటే కొడుకు ఏమైనా అంటే నచ్చ చెప్పడం ఎందుకని, మనసు బాగా కనిపెట్టగలిగిన స్నేహితుల చేతో లేకపోతే ఆ వయస్సు బంధువుల చేతో అడిగిస్తారు. వాళ్ళు సాధారణంగా మాట చెప్తారు, ఏమిటి మొహం వంక పెట్టడానికి ఏముందా, పిల్ల బాగుందా అని నిన్ను అడగడానికి మాకే నోరు రావట్లేదు, బంగారం బొమ్మ కదురా అంటారు కదండి. అపరంజి బొమ్మ, బంగారం బొమ్మ అందంగా ఉండొచ్చు, సొబగేది ముట్టుకుంటే. అందుకని నారదుడు అంటున్నాడు, చైతన్యవంతమగు అపరంజి బొమ్మ, ఈ బొమ్మ చైతన్యంతో కూడిన బంగారు బొమ్మ, మా వల్లంటే ఏమనుకుంటున్నావయ్యా అని నారదుడు పొంగిపోతున్నాడు ఆ వల్లి గురించి. అటువంటి వల్లి ఆ వల్లి. కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడు, ఆ వల్లి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. కేవలము బాహ్య సౌందర్యం అనుకుంటున్నావా, అంతః సౌందర్యం అటువంటిది. పార్వతీదేవికి ఉన్నటువంటి సహజ సౌందర్యం ఏదో అటువంటిది ఆవిడికి అబ్బింది. అటువంటిది నీకు భార్య అవుతుంది. ఎందుకంటున్నానో తెలుసా, ఒకనాడు నేను ఏమీ తోచక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ మనస్సు బాగా హత్తుకోవడానికి, ఒరే నీతో స్నేహితుడు ఉన్నాడే వాడికి ఫలానా అమ్మాయితో వివాహం అవుతుంది, ఎందుకని చతుర్ముఖ బ్రహ్మగారు ఈయనగా రాసింది, అందులో కనుక్కోవడం కోసమని జాతకాలు చెప్పి ఆయన కొడుకు స్నేహితులకు ఎవరెవరు పెళ్ళాలుగా వస్తారో కనుక్కున్నట్టు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, అంటే ఏమిటి ఉద్దేశం, తండ్రి గారు కూడా ఆయన కూడా బ్రహ్మగారు కూడా మెల్లిగా కుమారస్వామి మనస్సు పెళ్లి వైపుకి మళ్ళిస్తున్నారు. ఒరే బాబు నీ స్నేహితుల్లో ఫలానా వాడికి ఫలానా వారి అమ్మాయి పెళ్ళి అవుతుంది, ఫలానా వారి అబ్బాయికి ఫలానా అమ్మాయి పెళ్ళి అవుతుంది అని అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు నాతో ఏం చెప్పాడో తెలుసా కుమారా, నారదుడు చెప్తున్నాడు, నారదుడికి చెప్పారనమాట అండి. అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు. మహానుభావుడు అందానికి మారుపేరైన వాడు ఉన్నాడే, జగదంబ అందాలు తన అందాలుగా పుట్టినవాడు. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, చంద్రుడికైతే మచ్చ ఉంది, మచ్చలేని చందమామలు 1,000,000 మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు. అంత అందగాడే. అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా, వల్లి భార్య అవుతుంది. దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు. ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది. ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందయా, ఓ పల్లెటూరు నుంచి వస్తుందయా, పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా అని ఏవో కొన్ని లక్షణాలు చెప్తున్నారు అనుకోండి, అవన్నీ తన మనసులో అనుకుంటున్న పిల్లవే అనుకోండి, మనకు ఆ అమ్మాయితో పెళ్ళి అయిపోతుంది అనుకున్న పెళ్లి కొడుకు ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆయన్ని ఆ భిల్లపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమని, ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలం కాపాడడానికి వస్తుంది కదా అని అక్కడ నించున్నాడు. ఆయన వెళ్ళి నించునే సమయానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడు వచ్చాడని తెలియగానే మహానుభావుడు ఆటవికుడైన ఆ రాజు ఎదురొచ్చాడు. తేనియను జారపప్పును తీయని పలు ఫలములను పువ్వులను తెచ్చి భక్తితోడనిచ్చి సేవించి నిలచిన ఎరుకరేనిగాంచి హర్షించి అనియే అక్కరని మౌని. మంచి మంచి పువ్వులు, కాస్త తేనె, పళ్ళు, ఎవరి దగ్గర ఏ సంపత్తి ఉంటుందో అటువంటిదే కదండి పెడతారు. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. నారదుడు వాటన్నింటినీ చూసి సంతోషించి ఒక మాట చెప్పాడు, నీకు ఒక చాలా శుభవార్త చెప్తాను. ఊరకరారు మహాత్ములు అటువంటి వారు వచ్చారంటే మంగళమే కదండి మరి. అందుకని శమమె నీకు నీ సతికి చల్వగు నీ సుతయైన వల్లికా తామరసోద్భవుండు విను ధన్యుని చేయుతలంపుతోడ ఈ శ్రీమతి నీకు పుత్రికను చేసే ప్రియంబుగ వ్యాధనాథ మిమ్మీన దవాంబురాసి దరియింపగ చేయును నమ్మునానుడి. నీకు నీ భార్యకి గొప్ప సత్కారం జరగబోతోంది. మిమ్మల్ని ఇద్దరినీ ఈ జన్మతో ఇంకా ఉద్ధరించాలనే పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపాడయ్యా. ఈ వల్లి ఎవరనుకుంటున్నావు? ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేటటువంటి వాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని ఇవాళ కోరుకుంటోందో, ఎవడు జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో, ఎవడు పరమ సౌందర్య రాశి అయిన శంకరుడి యొక్క తేజమును పొందినవాడో,
ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అంటే ఆయన అన్నాడు, ఎవరికి తోచిన సంస్కారంతో వాళ్ళు మాట్లాడతారు కదండి. ఈ మంచి మాట విని, దేవరా నా సుతకు మగండేవాడిట్టిండగునకో ఇరిగింపుము పిండ్లేవేళయగునో మీ నుడి ఆ వేదము పగిది సత్యమందరు గరువల్. అయ్యా మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లకి ఎప్పుడు పెళ్ళవుతుందో, ఈ పెళ్లి వారందరూ ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఏమిటో ఒక్కసారి నాకు చెప్దురు అన్నారు. అంటే నారదుడు పరమ సంతోషంగా అన్నాడు, శివునకు కట్టురాసుతకు చెల్వకు నందనుడాదితేయ సైన్య విభుండు తారకాసురుని హంత ప్రలంబ విఘాతి బాణ దైత్య వధకరుండు క్రౌంచగిరి దారుణడాఢ్యుడు కార్తికేయుడి అవలిని రాణిగా నొనగలండు ధ్రువంబు వనేచరగ్రణి. ఓరి వెర్రివాడా, నువ్వే ప్రయత్నాలు చెయ్యక్కర్లేదురా, వచ్చేస్తున్నాడు. క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు, తారకాసుర సంహారం చేసినవాడు, శూరపద్ముణ్ణి సంహరించినవాడు, శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు, కార్తికేయుడిని పేరున్నవాడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడైన వాడు తనంత తానుగా వచ్చి వలచి తీసుకెళ్తాడు నీకన్నేని. నువ్వేం బెంగ పెట్టుకోగల, కూర్చో చాలు. చాలా పొంగిపోయాడు. నీ మాటకి వేదానికి తేడా ఏముందయ్యా, అది ఎంత సత్యమో ఇదెంత సత్యం, కాబట్టి జరిగి తీరుతుందన్నాడు. నారదుడు వెళ్ళిపోయాడు. కుమారస్వామి వారు ఆ పొలంలోకి ప్రవేశించి చూశారట వల్లీదేవి వంక. చూసి ఆయన అన్నాడు, స్తుతి అనుకొంటి నారదుడు చోద్యముగా వచించినట్టి ఈ అతులిత మోహనంగి విధమాతడు చెప్పినదింత చాలదు. ఈ సతి రుచిరాంగ కంబులను సాటి ఒకండిల లేదు నిక్కమాక్షితి పరమేష్టి సృష్టికిది చేయు అపూర్వ గర్వ సంపదన్. నారదుడు ఆ రోజు నాతో చెప్తుంటే ఏదో పెంచి చెప్పేస్తున్నాడు, అంటే అంత అందంగా ఉంటుందా అనుకున్నాను. నాకిప్పుడు ఈ పిల్లని చూసిన తరువాత ఒక మాట అనిపిస్తోంది, అసలు అందం గురించి చెప్పడం నారదుడికి చేత కాదు, అంత అందగత్తే. కనుక బహుశా చతుర్ముఖ బ్రహ్మగారు తన యొక్క సృష్టి శక్తిలో సౌందర్యాన్నంతటినీ ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి, ఒక్కసారి మాట్లాడాలనుకున్నాడు. ఇంచుక దవ్వులను నిలిచి ఇట్లు మదింతలబోసి అంతనేమించు పసిండి బొమ్మయగు మీన విలోచన చెంతకేగి మోహించి ఇటుల్వచించే రమణీ నిన్ను కోరి భవత్సురంబిటుల కొంచక ఎగుదించితిని కోమలి ప్రేముడి చూపు నాపై. కొంచెం సేపు అక్కడ నిలిచి ఆవిడ అందం చూసి భయపడుతూ దగ్గరికి వెళ్ళి గబుక్కుని పలకరించడానికి ఇంకా భయపడుతున్నవాడిలా దగ్గరకి వెళ్ళి మొత్తానికి పలకరించి, నీకోసమే అందరినీ విడిచిపెట్టడం ఎంత కష్టమో, ఏది నాకు ఆలవాలమో అటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి నీకోసమని ఇంత దూరం వచ్చాను లతాంగి, నన్ను చేపట్టవా అని అడిగాడు. అడిగితే ఆవిడ ఈయన వంక చూసి, అబ్బో ఎంత అందగాడిగా ఉన్నాడో ఈ పిల్లవాడు అని మనస్సులో అనుకుని, ఇది పెళ్లి కాని ఆడపిల్ల మనస్సులో ఉండవలసిన లక్షణం. ఆమె ఎంత గొప్ప భావన చేసిందోట చూడండి. నారదుడు మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు. ఈ పిల్లవాడు చాలా అందగాడు కావచ్చు, నా మనసు దోచుకుంటున్నవాడు కావచ్చు, కానీ నా మనస్సు యందు అటువంటి పాపపంకిలమైన భావన కలుగరాదు. ఎందుచేత ఆయనకి నేను చెందిన దానను బ్రహ్మగారు రాశారని చెప్పాడు. కాబట్టి నేను అన్యపురుషుని యందు ఈ భావన పెంచుకోరాదని నారదముని చెప్పిన సొంపారయని తరుణ పురుషుడనందొప్పెడు మే కూరిమినా మదికీతనిపై రల్జిల్లెడు ఇతండె భర్గుసుతుడకో. ఒకవేళ నిజంగా నారదుడు చెప్పినట్టుగా ఇతడే కాని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడయ్యుంటే నా రొట్టె విరిగి నీతిలో పడినట్టు కదా అనుకుని ఆయన అడిగిన మాటకి జవాబు చెప్పింది. ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. సరే రండి అయితే ఇద్దరం చిలకా గోరింకల్లా ఎగిరిపోదాం అనలేదు ఆవిడ. కన్యను తల్లిదండ్రులు కలరు బిల్ల దంపతులు నాకు, అదిగాక తరుణ రాజభూషణ కుమారునాత్మని ఆత్మ విభునిగా కోరి అర్పణము చేసి తిని హృదయంబు తనకు. నేను తల్లిదండ్రులకు కుమార్తెని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇలా నువ్వు వచ్చి మాట్లాడచ్చా? ఆటవిక కన్యలా ఉంది, ఎంత సంస్కారంతో మాట్లాడుతుందో చూడండి.
ఇలా అడగచ్చా? మా తల్లిదండ్రులను అడగాలి. అయినా నీకు ఒక మాట చెప్పనా? చంద్రరేఖలు శిరస్సున అలంకారముగా ధరించేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అంచేత నా మనస్సు ఆయనకి అర్పింపబడింది అని చెప్పింది. చెప్పగానే మహానుభావుడు ఒక్కసారి తన నిజ రూపాన్ని చూపించేట. ఆయన నిజ రూపం అంటే ఏమిటో మీరు ఎక్కడ వెతికినా సరిగ్గా దొరకదండి. నేను చెప్పానే శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారని. అందులో ఆయన పిలిచినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూశారు. ఆయన చూసినప్పుడు నడుం కనపడింది ఆయనకి. నడుం ఒక్కదాన్ని వర్ణించారండి. ఎంత గొప్ప వర్ణనం! సుబ్రహ్మణ్య భుజంగం గురించి మీరు బెంగపెట్టుకోకండి, అది ముద్రణ అయిపోతోంది. మీ అందరికీ తొందరలో తప్పులు లేకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇచ్చి ఒకనాడు మీ అందరితో నా సుబ్రహ్మణ్య భుజంగం చదివిస్తాను. ఈ ఉపన్యాసాలు అయిపోయే లోపల మీరు రోజు చదువుకోవచ్చు. అందులో శంకరులు అంటారు, లసత్సర్ణ గేహే నృణాంకామ దోహే సుమస్తోమ సంచన్న మాణిక్య మణించే సముద్యత్ సహస్రార్క తుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం సువర్ణాంబ దివ్యాంబరైర్భాసమానాం త్వనత్కింకిణీమేకలా శోభమానాం లసద్దేవ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. ఆయనకి కనపడినప్పుడు పట్టుపుట్టం కట్టుకుని దాని మీద మళ్ళీ ఒక వస్త్రం కట్టుకుని ఆ వస్త్రం మీద బంగారు వడ్డాణం పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యుడు కనపడ్డాడు. ఆయన పట్టుబట్టలోంచి ఆ పెట్టుకున్న వడ్డాణంలోంచి వస్తున్నటువంటి కాంతులు శంకరాచార్యుల వారు అనుభవించి మూర్తి దర్శనం కాదండి, ఆ బట్టల యొక్క కాంతిని అనుభవించారు. ఆయన ఒక గదిలో కూర్చునుంటే మణిపర్యంకం మీద చుట్టూ పెట్టిన పువ్వులలోంచి వస్తున్నటువంటి వాసన శంకరాచార్యుల వారు ఆఘ్రాణించారు. అది శంకరుల యొక్క భావన బలిమి అనుభవించి స్తోత్రం చేశారు ఆయన. అటువంటి సుబ్రహ్మణ్యుడు కట్టెదుట ఆ పిల్ల ముందు సాక్షాత్కరించాడు. నువ్వు మనస్సులో ఎవరిని కోరుకున్నావో ఆ సుబ్రహ్మణ్యుడను నేనే అని ఎదురుగుండా నిలబడేసరికి ఆ తల్లి పొంగిపోయింది. ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట. ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు. రా పిల్ల, నిన్ను ఇంటికి తీసుకెళ్ళాలి, చాలాసేపు ఉండిపోయావు, అన్నం తిందువు కాని అని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు, భోజనం చేసింది, చీకటి పడిపోయింది. ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు! అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు. ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు, పంట పొలానికి వచ్చాడు, నన్ను ఆయన స్తోత్రం చేశాడు. నిన్ను నేను పొందుతాను అని అడిగాడు. ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు. కనీసం కాబోయే భర్త అని తెలిసి నేను పాదాలకు నమస్కారం చెయ్యలేదు. బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు. నా వల్ల ఎంత అపచారం జరిగింది. ఉంటాడో వెళ్ళిపోతాడో. ఏమి పద్యరచన చేశారండి అవన్నీ. కాబట్టి అని కుందుతూ ఏడుస్తోందిట. చెలికెత్తె వచ్చి చూసింది. ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు? బెంగపెట్టుకోక ఒక ఉత్తరం రాసి ఒక ఆకు మీద నీ భావాలు రాయి. ఈ కారణం చేత నేను మీకు నమస్కరించలేకపోయానని రాయి. పట్టికెళ్ళి ఆయనకి ఇస్తాను. ఆయన్నన్నా ఇక్కడికి తెస్తాను, నిన్నన్నా అక్కడికి తీసుకెడతాను అంటే వల్లీదేవి అంది, ఇంకెక్కడుంటాడమ్మా, నేను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేస్తే ఆయన ఉంటాడా అంది. అంటే ఆవిడంది, ఇలాంటి విషయాల్లో నేను చాలా పరిణితి చెందిన దానను. కోరి వచ్చిన పురుషుడు గేటెదురుగుండా చెట్టు మీద హీరో హోండా మీద కూర్చుని అదే పనిగా చూసినట్టు అలాగే ఉంటాడు తప్ప వెళ్ళడు. మళ్ళీ నువ్వు వస్తావని ఏ సరోవరమో చెట్టో పుట్టో పట్టు కూర్చునే ఉంటాడు. నేను ఎలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు కూర్చుంటారో కూడా నాకు బాగా తెలుసు. పెద్ద పెద్ద చెట్లుండి, చీకటి బాగా ఉండి, జనసంచారం లేని వీధులు ఇలాంటివి ఎంచుకుంటుంటారు. కాబట్టి ఎక్కడుంటాడో నేను చూస్తాను అని గబగబా వెళ్ళింది. పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నారు. సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం మీద రాసిన శ్లోకాన్ని చూపించింది. ఆయన చదివి అన్నారట, అయ్యో ఇంత కుందిపోతోందా, నేను మళ్ళీ కనపడుతుందనే ఇక్కడ కూర్చున్నాను, రా వెళ్ళిపోదాం అన్నాడు. మీరు రాకండి, బాగుండదు, నేనే పిల్లని తీసుకొస్తానని వల్లీదేవిని తీసుకొచ్చింది. వల్లీ సుబ్రహ్మణ్యులు ఇద్దరూ ఆ సరోవరం ఒడ్డున కూర్చుని మనసారా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా భళ్ళున తెల్లవారింది. పిల్ల ఇంట్లో కనపడలేదు. భర్తకి చెప్పింది ఆవిడ. అందరూ కలిసి పిల్ల ఎక్కడుందని వెతుకుతూ వచ్చారు.
సరోవరం ఒడ్డుని ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కనపడ్డారు. వెంటనే ఈ భిల్లనాయకుడికి సుబ్రహ్మణ్యుడని తెలియదుగా, ఆయన కూడా ఒక వేటగాడి వేషంలో ఉన్నాడు. అప్పుడు ఓయితుంటరి, రాత్రంతా నా కూతురితో కలిసి కూర్చుని సరోవరం దగ్గర మాట్లాడావా? ఎవరనుకుంటున్నావు నా కూతురంటే? సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య. ఎంత పని చేశావురా అని తన పరివారంతో కలిసి బాణాలన్నింటినీ ఆయన మీద ప్రయోగించారు. ఇన్ని బాణములు ఆయన మీద ప్రయోగిస్తుంటే హేళగా నవ్వుతూ వాటిని స్వీకరించి వల్లి బెంగ పెట్టుకుంటోందని ఒక్కసారి వల్లెమ్మ వంక చూసి నువ్వు బెంగ పెట్టుకోకని ఒక్క సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారట. ఆయన ప్రయోగించిన సమ్మోహనాస్త్రానికి అందరూ కింద పడిపోయారు. నేనైతే అంటాను, అసలు సమ్మోహనాస్త్రం వెయ్యాలా? ఒక్కసారి ఆయన కనపడితే చాలు, ఇంకా దర్శనం ఇవ్వద్దు అనుకున్నారేమో. అందరూ పడిపోయి అందరూ స్పృహ తప్పిపోయారు. తప్పిపోయిన తరువాత అప్పుడు వల్లీదేవి ఏడ్చింది, అయ్యో నా వాళ్ళందరూ ఇలా పడిపోయారని. స్వామి అనుగ్రహించారు. వాళ్ళు లేస్తూనే మళ్ళీ ఎవడక్కడ ఏడి ఏడి అంటూ లేచారు. ఏమీ కంగారు పడకండి, ఇదిగో ఇక్కడే అంటూ చేతిలో శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చుని, ఇంకా ఎంతటి సౌందర్య రాశి అంటే అంత సౌందర్య రాశిగా ఆనాడు సుబ్రహ్మణ్యుడు వల్లీదేవితో కలిసి సాక్షాత్కరించాడు. ఆ బిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. పొంగిపోయిన తరువాత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు. ఆ దేవసేనతో కూడుకున్న వాడై, పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభావుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ చూశారు. చూసిన తరువాత షణ్ముఖుండు పురందర జాతకిలిని వల్లి తెరగిరింగించి అంబామహేశ్వరులకు వల్లియు తా జోట సలిపి వారి అనుమతి వసించే పత్నీద్వయంబుతోడా. ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి అలా ఉండిపోయింది వల్లెమ్మ. ఉండిపోతే, అయ్యో వల్లెమ్మ అలా ఉండిపోకు, ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి వారికి నమస్కారం చెయ్యి అంటే, అమ్మ బాబోయ్ నా అదృష్టమే అదృష్టం. పుట్టి పెరిగింది భిల్ల జాతి యందు, చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీదకెక్కి పిట్టలగిరిపోయే పాటలు పాడాను. ఒక్కనాడు నీ చేసిన స్తోత్రం లేదు, ఒక్కనాడు నీ చేసిన పూజ లేదు. ఎందరో కన్యలు తన కోసం ఎదురు చూస్తుంటే తానే నా కోసమని వచ్చి నా వారికి తన నిజరూప దర్శనం చేయించి నన్ను తనదిగా చేసుకుని తన తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చేటట్టు చేసి నా చేత వారికి నమస్కరింప చేస్తున్నాడు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం అని వల్లెమ్మప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిందిట. నమస్కరించిన తరువాత వల్లెమ్మ వల్లెమ్మ అండంలో నా హృదయం వేరు కాబట్టి నమస్కరించి కొన్ని రహస్యాలు అలా అరవకూడదమ్మా. కాబట్టి నమస్కరించిన తరువాత అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరిక లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి తిరుత్తణి యందు వెలసి ఉన్నాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తిరుచెందూరు గురించి మాట్లాడుతూ వల్లీ కళ్యాణం వింటే ఏమవుతుందో చెప్పారు. అది కూడా భుజంగంలోనే చెప్పారు. పులిందేశ కన్యా గణాభోగ తుంగ స్తనాలింగ నాసక్త కాశ్మీర నాగం నమస్యామ్యహం తారకారే తవోరః స్వహత్తావనే సర్వదాసానురాగం. తెల్లగా ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుడు ఎర్రగా ఉండేటటువంటి వల్లిని ఆలింగనం చేసుకున్నప్పుట వల్లీదేవి ఎర్రటిది వక్షస్థలమునందు కుంకుమ అలదుకునుంది. ఈ ఎర్రని కుంకుమ ఎర్రటి వక్షస్థలం నుంచి భర్త హత్తుకున్నప్పుడు బుగ్గలలో పుట్టినటువంటి అనురాగ కాంతులతో కలిసి ఒక కొత్త ఎర్రటి కాంతి, చిక్కటి కాంతి పుట్టి ఈ కాంతి సుబ్రహ్మణ్యుడి యొక్క గుండెల మీద పరుచుకుని తెల్లటి సుబ్రహ్మణ్యుడి గుండెలు ఎర్రగా మారితే ఇంతటి ఎరుపు ఎంతటి అమాయకులనైనా తనవారిగా తానే వచ్చి చేసుకోగలిగిన దయాద్ర హృదయుడైన సుబ్రహ్మణ్యుడని ఆ వల్లిని ఆలింగనము చేసుకున్న సుబ్రహ్మణ్య స్వరూపమునందు ఆయన వక్షస్థలమునందు మెరిసిన కాంతులు మాకు చెప్తున్నాయి. అటువంటి వల్లి ఆలింగనము చేసిన కళ్యాణ సుబ్రహ్మణ్యుడికి నా జోదలు జోదలు జోదలని శంకరాచార్యుల వారు పరవశించిపోయారు. కనుక ఒకరు దేవసేన,
ఇంద్రుడి భార్య, వేరొకరు భిల్లకాంత వల్లి. ఆయన భక్తికి రెండు వేపులా లొంగిపోయేవాడే. దేవసేనని ఇంద్రుడు తెచ్చి వివాహం చేశాడు. వల్లీ కళ్యాణానికి సుబ్రహ్మణ్యుడే వచ్చి చేసుకున్నాడు. ఎంత అధికారం ఉన్నవాడో, ఎంత జ్ఞానం ఉన్నవాడో, ఎంత సౌందర్యవంతుడో, ఎంత గొప్పవాడో, అంత కారుణ్యం ఉన్నవాడు. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ ఫలితం. ఇద్దరి యొక్క దయ వర్షిస్తే సుబ్రహ్మణ్యుడు ఆయన అడిగింది ఒక్కటి, మీరు ఏం చెయ్యక్కర్లేదు, 2 పాలకుండలు కట్టుకుని నా కావిడెత్తండి, మిమ్మల్ని రక్షించేస్తానన్నాడు. రేపు ఉదయం మీకు సమయం అవి చెప్పి ఉంటారు, చక్కగా రండి, చూస్తే చాలండి కళ్ళభాగ్యం, ఆ వైభవం ఏమిటో మీరు చూద్దురు. కానీ మన వంశాభివృద్ధి, చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి. చక్కగా బయలుదేరి వెడదాం. ఆ తర్వాత ఆర్జితం గృహస్థాస్ అందులోకి వస్తారు. అక్కడ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తుల్ని రేపు మీరు చూస్తే తెల్లబోతారు. నేను ఉట్టినే చెప్పట్లేదు, సుబ్రహ్మణ్యాంశ అందులో ప్రవేశించేసింది. అటువంటి మూర్తులు తయారైపోయాయి. వచ్చేశాడు పరమాత్మ. రేపు తెల్లవారుజామున వాయుప్రతిష్ఠ చేస్తారు. చేసి పాలాభిషేకం, కావడిలో వచ్చిన పాలు, పెరుగు, తేనె, విభూతి, పంచదార భక్తులు తెచ్చిన గంగాళాల్లోంచి కూడా చేస్తారు. ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పురుషులు పంచావుత్తరీయం తప్ప చొక్కా వేసుకోకూడదు. పాదాలకి పాదుకలు లేకుండా నడవగలిగిన వారు సాధ్యమైనంత వరకు పాదరక్షలు వేసుకోవద్దు. పాదరక్షలు వేసుకోకపోతే చిన్న పుండు పడినా ప్రమాదం తేగలిగిన వ్యాధులు మా శరీరం అనందు ఉన్నాయన్నవారు ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పి పాదుకలు వేసుకుని కావడి పట్టుకుని రేపటి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి మన జీవితాన్ని ఉద్ధరించడానికి జన్మానికి ఒక్క శివరాత్రి ప్రత్యేకించి కావడి ఎత్తే వాళ్ళందరూ తలస్నానం చేసి పురుషులు 3 రేఖలుగా విభూతి ధారణ చేసి, విభూతి యొక్క గొప్పతనం ఏమిటో మీరు వింటున్నారు, 3 రేఖలుగా విభూతి ధారణ చేసి ప్రాంగణంలో ప్రవేశించి చక్కగా కావడి పట్టుకుని, అది మనకి రక్ష, మన పిల్లలకు రక్ష. నేను మీకు చెప్పలేదు, దాట వేశాను ఒక చోట, పెళ్లి కాని ఆడపిల్లలు కావడి ఎత్తినా, కావడి చూసినా యోగ్యుడైన వరుడు వస్తాడు. అనారోగ్యంతో కుమిలిపోతున్న వాళ్ళు ఆ కావడి చూసినా, నమస్కరించినా అనారోగ్యం తగ్గుతుంది. గర్భము ధరించనటువంటి వారు కావడి వెడుతున్నప్పుడు పడుకుంటే వారి మించి కావడి ఉన్నవారు దాటితే వారికి సంతానము కలగకుండా ఉన్న పాపము పరిహరింపబడుతుంది. నాకు తెలుసు గోపాలకృష్ణ గారు బహుశా అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ఇచ్చారా గోపాలకృష్ణ గారు? కూపన్స్ ఇచ్చారా? గర్భము ధరించని స్త్రీల మించి ఈ కావడి ఉన్న వాళ్ళు దాటడానికి కూపన్స్ ఇచ్చారా? ఇప్పుడు ఇస్తారా అండి? ఆ కూపన్ చూపిస్తేనే లోపలికి పంపండి, లేకపోతే ఎవరో తెలియదు కదా. అందుకని ఒకవేళ అలాంటి దోషం ఉన్నవాళ్ళు ఉంటే ఆ కూపన్ తీసుకుని, మీకు బయట ఎక్కడో పడుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలుసు, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీరు హాయిగా వచ్చి ఆ కూపన్ చూపిస్తే అటువంటి బాధ ఉన్న వాళ్ళని మాత్రం ఇందులోకి తీసుకొచ్చి పడుకోబెడతారు. అక్కడ ఒక్కరు దాటితే చాలా, అందరూ దాటక్కర్లేదు. కావడున్నవారు దాటుతారు, మీరు లేచి దేవాలయంలోకి వచ్చేసి లేకపోతే అలా బయటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూపన్ తీసుకోండి. ఎవరిని అవమానించాలని కాదు, ఎవరిని చిన్నబుచ్చాలని కాదు, ఆ సుబ్రహ్మణ్యానుగ్రహం చేత అమ్మా అన్న పిలుపుకి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్మాని పిలిపించుకుంటే వచ్చి, అయ్యా ఆ రోజు మేము ఇలాంటి భక్తితో పడుకున్నాం, ఇవాళ మేము తల్లిని అయ్యాను అని నాకు ఒకసారి ఎన్ఎఫ్సిఎల్ క్లబ్లో ప్రసంగాలు చేస్తున్న రోజుల్లో ఒక తల్లి వచ్చి, నాకు చాలా కాలం బిడ్డలు లేరండి, బిడ్డలు పుట్టరని విసిగి వేసారిపోయే రోజుల్లో మీరు లలితా సహస్రనామ స్తోత్రం గురించి చెప్తున్నప్పుడు ఒక శ్లోకం గురించి చెప్పారు, నేను అది పారాయణ చేశాను, నాకు కొడుకు పుట్టాడు కోటేశ్వరరావు అని చెప్పిన రోజున నాకు కొడుకు పుట్టిన కన్నా నేను ఎక్కువ ఆనందించాను. కాబట్టి అమ్మాని ఏ తల్లైనా పిలిపించుకుంటే అలా సుబ్రహ్మణ్యానుగ్రహం వారి యందు ప్రసరిస్తే ఈ చేసే కార్యక్రమానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వారు ఏదో కొన్ని లిమిటెడ్గా మాత్రమే ఇవ్వగలరు ఆ కూపన్స్, కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇవ్వరు, ఏవో కొద్ది కూపన్స్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ప్రాంగణానికి ఒక పరిధి ఉంది కాబట్టి ఏవో కొద్ది, అవి ఎన్ని అన్నది గోపాలకృష్ణ గారు చూస్తారు. రేపటి రోజున సమయపాలనం చేస్తూ చక్క క్రమశిక్షణతో రండి. మన అదృష్టం ఏమిటంటే సుబ్రహ్మణ్య మంత్రోపాసకులైన పీఠాధిపతులు వచ్చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వారు వచ్చేసారండి,
వచ్చేసారట స్వామి కూడాను. రేపటి రోజున చక్కగా మనందరం కలిసి బయలుదేరదాం. మనం కొన్నాళ్ల పాటు ఇక్కడ శివమహాపురాణం మీద ఉపన్యాసం జరగాలి అని అనుకున్నాం కనుక కళ్యాణం జరుగుతున్నప్పటికీ మధ్యలో దాన్ని ఆపు చెయ్యడం అనేటటువంటిది ఇష్టం లేక ఒక్కసారి ఇవాళ ఈ వేదిక మీద కూర్చోవడం అంతే. రేపటి నుంచి మళ్ళీ శివమహాపురాణంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాల్ని ప్రారంభం చేస్తాను. ప్రత్యేకించి హాలాహల భక్షణము, గంగావతరణము, నందికేశ్వర చరిత్రము, చండికేశ్వర చరిత్రము, శివుడు పశుపతి అయి మనకుండేటటువంటి పశుపాశములను ఎలా తొలగిస్తాడు, వీరభద్ర విజయము, ఇలాంటి మహత్తరమైన విషయాలన్నింటినీ కూడా, త్రిపురాసుర సంహారము, ఈ ఘట్టములన్నింటినీ రేపటి నుంచి మళ్ళీ ప్రారంభం చేస్తాను. ఇవాళ నేను చేయబోయేటటువంటి ప్రవచనం ఒక్కటే, మీ అందరికీ నా కృతజ్ఞతలు ఆవిష్కరించాలి. ఎందుచేత అంటే నేను మీకన్నా ఏ విధంగానూ అధికుడను కాను, కానీ మీరు నా యందు అంత గౌరవాన్ని చూపి నేను ఒక్క మాట చెప్తే మీరు అంత భక్తితో దాన్ని పాటించారు. నిన్నటి రోజున పీఠాధిపతుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా సాహసంతో కూడుకున్న విషయమే చేశాను నేను యథార్థానికి. ఆ మాట వారిని అడగడానికి జంకుతూ అడిగాను. గోపాలకృష్ణ గారు పక్కన ఉన్నారు. స్వామి, కొన్ని గంటల పాటు వేదిక మీద కూర్చుని ఆర్జితం ఉన్న వాళ్ళకే కాకుండా ఆర్జితం లేని కొన్ని వేల మంది భక్తులు కూడా మా కాకినాడలో చాలా హృదయ సంస్కారం కలిగిన వారండి. అందరూ మీ చేతి అక్షతల కోసం కూర్చుంటారు, అందరికీ మీరు అక్షతలు వేయాలి స్వామి అన్నాను. అంటే స్వామి ఒకసారి చూసి సరే తప్పకుండా వేస్తానులే నాన్న అన్నారు. అని మహానుభావుడు ఇవాళ అంతసేపు ఆయన కూర్చున్నారంటే ఏదో చిన్న చితక ఉంటాయనుకోండి, అవన్నీ పెద్ద పట్టించుకోక్కర్లేదు. అంత క్రమశిక్షణతో మీ అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చెయ్యబట్టి జరిగింది. అంతేగాని అడుగడుగున కార్యకర్తలను పెట్టి నువ్వు పక్కకి జరుగు అని తోసి కార్యక్రమాలు ఏం చేస్తామండి? మనం అందరం చేసేది భగవంతుడికి అయినప్పుడు, మనందరం ఒక కుటుంబ సభ్యులైనప్పుడు, ఒక ఇంట్లో పెళ్లి చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు అస్తమానం ఇంటి యజమాని ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు కదా, అయ్యో మన ఇంట్లో పెళ్ళి అని సహకరిస్తారు. ఇవాళ నిజంగా ఆ సన్నివేశం కనపడింది. ఇన్ని వేల మంది జనం ఉన్న ఒక్క కానిస్టేబుల్ లేడు, ఎక్కడ పెద్ద విపరీతంగా ఏం బందోబస్తు ఏం లేదు, అస్తస్తమానం అడుగడుగునా కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. నిజంగా ఆశ్చర్యం ఏమిటంటే ఉపవాసంతో ఉండి 1 గంట వరకు మరొక్కసారి అయ్యా పలహారం వేళ అవుతోందని కానీ కాఫీ తాగాలని కానీ అడగకుండా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అంత భక్తితో కూర్చున్నారు. మీ భక్తి ఉత్తినే పోతుందనుకుంటున్నారా? మహానుభావుడు పీఠాధిపతులు ఒక్క మాట అన్నారు నాతోటి. నేను కోటేశ్వరరావు స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ ఈ ప్రాంగణాన్నంతటినీ సుబ్రహ్మణ్య శక్తి ఆవహించింది. గోపాలకృష్ణ గారు కూడా పొంగిపోయి స్వామికి కృతజ్ఞతలు చెప్పారు. ఇవాళ నిస్సంతువులై అమ్మాని పిలిపించుకునే అదృష్టం లేక ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది తల్లులు అయి తీరుతారయా వచ్చే ఏడాదికి అని చెప్పారు. సుబ్రహ్మణ్యానుగ్రహం ప్రసరించి తీరుతుంది అని చెప్పారు. చాలు కదా, మనకొక పెద్ద మహానుభావుడు, తపస్వి, సర్వసంగ పరిత్యాగి, దండకమండలధారి అటువంటి వ్యక్తి ఆ మాట అనడం. అంతటి పీఠాధిపతి స్వామి, మీరు సుబ్రహ్మణ్యుడి యొక్క విభూత్యాభిషేకం మీకు నేను చెప్పి ఉన్నాను, అది ఎంత శక్తివంతం. అందుకని విభూత్యాభిషేకం మాత్రం మళ్ళీ పీఠం మించి లేచి స్వామివారిని చేయమని అడిగితే ఇవాళ చంటి పిల్లాళ్ళ ఆయన లేచి విభూత్యాభిషేకం చేశారు. స్వామి, అభిషేకం మేము మొదలు పెట్టుకోమా, మీ అమృత హస్తాలతో మొదలు పెడతారా అంటే నేను ఇంటికి ఒక్కసారి విడిదికి వెళ్ళి మళ్ళీ అనుష్ఠానం చేసుకొచ్చి నేను ప్రారంభం చేస్తాను అన్నాను. ఇవాళ మీ అందరి యొక్క క్రమశిక్షణ చూసి ఆయన పొంగిపోయి ఎంత మాట అన్నారో తెలుసా అండి? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నా. ఈ ఉపన్యాసాలు ఎప్పుడు పూర్తి చేస్తామని అడిగారు. నేను ఏదో తేదీ చెప్పాను, ఓ చిన్న సస్పెన్స్. అందుచేత ఆ రోజు ఏం చేస్తామన్నారు, ఆంధ్రదేశంలో కని విని ఎరుగని రీతిలో కావళ్ళెత్తినట్టే మా వాళ్ళందరి యొక్క క్రమశిక్షణ అటువంటిది. ఆంధ్రదేశంలోనే కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణం చేస్తాం స్వామి అన్నారు. స్వామి అన్నారు, నువ్వు ఎప్పుడు చేసినా, ఎన్ని కార్యక్రమాలున్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆ కార్యక్రమానికి నేను మళ్ళీ వచ్చి ఆధ్వర్యం వహిస్తాను. ఈ కాకినాడ ప్రజల పట్ల నేను అంత ఆప్యాయతని ప్రకటిస్తున్నాను. నేను అంత పొంగిపోయాను వాళ్ళ క్రమశిక్షణ చూసి అన్నారు. ఈ కితాబు చాలదా మీ అందరూ చేసిన సహకారానికి?
కాబట్టి మీ అందరి సహకారానికి ఇవాళ వ్యాసపీఠం మీద ఉన్న కారణం చేత నమస్కరించకూడదు కనుక నేను వినమ్రుడనై కృతజ్ఞతలను మీకు ఆవిష్కరిస్తున్నాను. 10 కాలములకి భగవంతుడు మనకి ఇలాంటి క్రమశిక్షణనే ఇచ్చి ఒక కుటుంబంలో జరిగినట్టు అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ అవసరం లేకుండా, గట్టిగా 50 మంది కార్యకర్తలు లేకుండా కొన్ని వేల మందితో కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ ఒక కుటుంబంలో బిడ్డల్లా కాకినాడలో అక్కడ పాల్గొంటారన్న ఈ కీర్తి చిరస్థాయి అయి ఇప్పటికే అయ్యప్ప స్వామి గురించి నాకు అంతర్జాతీయంగా ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అమెరికా నుంచి మాట్లాడుతూ ఉంటారు, ఎన్ని దేశాల నుంచో ఫోన్లు వస్తాయి నాకు. ప్రతి ఫోన్ వచ్చినప్పుడు కాకినాడలో అయ్యప్ప స్వామి గుడి గురించి ప్రస్తావన చేస్తారు. ఇవాళ ఆంధ్రదేశంలో ఎన్నో అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇవాళ కాకినాడలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి మీ అందరి భక్తి చేత అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. అన్నిటినీ మించి మహానుభావుడు 70 సంవత్సరాల వయస్సులో కూడా రాత్రనక పగలనక నిద్ర కూడా వదిలిపెట్టేసి ఆ ప్రాంగణ నిర్మాణం దగ్గర నుంచి గోపాలకృష్ణ గారు ఇలా జరగాలి అంటే మరొక విశ్వకర్మయ్యి. పొద్దున మా సత్యనారాయణ రెడ్డి గారు అన్నారు, డబ్బు పెట్టచ్చు కోటేశ్వరారు, ఇలా జరగడం అంటే చేసేవాడెవరన్నారు. మహానుభావుడు ఆ గోపాలకృష్ణ గారు, ప్రసాద్ బాబు గారు, అన్నింటికీ మాకు వెనకాతల ఊపిరి మా దొరగారు ఇలా ఎందరెందరూ బాసటగా నిలబడి కార్యక్రమాన్ని నడిపించారు. మీ అందరికీ కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. మనం కాసేపట్లో చక్కగా కళ్యాణం జరుపుకోబోతున్నాం. మనకి ఇప్పుడే కదా మా స్వామీజీ అంతటి వారు మనకి కితాబునిచ్చారు. ఎవరెవరికి ఆర్జితం సేవా టికెట్లు ఉన్నాయో వాళ్ళందరూ ఉత్తర క్షణం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేసి ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోండి. ఆర్జితం టికెట్లు లేని వాళ్ళు ఆ ప్రాంగణంలోంచి ఈ ప్రాంగణంలోకి వచ్చేయండి. గోపాలకృష్ణ గారు 200 పళ్ళాల్లో పసుపు, కుంకం, పువ్వులు, అమ్మవారి కళ్యాణ సామాగ్రి సర్దించండి. మేళతాళాలతో ఈ 200 మంది గృహస్థులు ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 నిమిషాల్లో పీఠం దిగ్గానే అందరం కలిసి ప్రదక్షిణం చేసి కిందకి దిగి కళ్యాణ మంటపంలోకి వెడతాం. ఎవరిని చిన్నబుచ్చాలని కాదు. మన ఇంట్లో మన పిల్లాడే పెళ్లి కొడుకు అయితే వాడికో గౌరవం ఉంటుందిగా. మరి పాపం వాళ్ళు 200 మంది ఆర్జితం గృహస్థాస్గా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళని ఒక మర్యాదతో కూర్చోపెడతాం కదా. నేను మీ పట్ల ఎప్పుడూ తక్కువ చేసినే ప్రవర్తించలేదు. స్వామి కాళ్ళు పట్టుకు ప్రార్థించి మీ అందరికీ అక్షతలు వేయించడంలో కారణం అదే. అందుకని ఆర్జితం గృహస్థాస్ అంటే వాళ్ళు వాళ్ళంతా ఉపవాసం ఉండి కొన్ని సౌకర్యములు పొంది స్వామి సేవలో ముందుండవలసిన వారు. ఇవాళ వాళ్ళు ఉన్నారు, రేపు మీరుంటారు ఇంకో సేవలో. మీకు నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. మహాశివరాత్రి నాడు చంద్రశేఖర పరమాచార్య స్వామి చాతుర్వర్ణముల వారు కూడా చంద్రమౌళీశ్వరారాధన చేసినట్లయితే అనేక ఫలితములు వస్తాయని పరమాచార్య స్వామి చెప్పారు. పొద్దున స్వామివారితో కూడా చెప్పాను నేను ఈ విషయం. స్వామి ఇలా చేద్దాం అనుకుంటున్నామని. తప్పకుండా అద్భుతం నాన్న చేయించండి అన్నారు. సాధ్యమైతే 2000 మందికి 5 పైసలు ఛార్జ్ చేయకుండా మీకందరికీ కూడా 1,00,000 ఇళ్లలో ఒక ఇంట్లో కూడా ఉండనటువంటి అపురూపమైనటువంటి మూర్తిని మీకు బహూకరించి ఆ మూర్తికి మీ అందరి చేత ఆరాధన చేయించి ఒక 45 నిమిషాల సేపు మనందరం కలిసి మహాశివరాత్రి నాడు మౌనంగా కళాలు తెచ్చుకుని ఇక్కడ పూజ చేసి శివకోటి పుస్తకాలు తెచ్చుకుని మహాశివరాత్రి నాడు ఇదే ప్రాంగణంలో అందరం కూర్చుని శివనామాలను రాద్దాం. అది మన్ని ఉద్ధరిస్తుంది. 2000 మందికి సాధ్యమైనంత వరకు 5 పైసల ఖర్చు లేకుండా ఈ శివరాత్రి పూజలు చేయించే ఏర్పాట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాను. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అన్నది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. 2-3 రోజుల్లో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఫాలో అవుతుంది. అలా చేయించేటట్టయితే మీకు కూపన్స్ ఇస్తాం. ఆ కూపన్ తీసుకుంటే చాలు, మీరు పూజలో కూర్చోవడానికి అర్హులు. 5 పైసల ఖర్చు లేకుండా మీ అందరికీ ఆ ఫోటో బహూకరించి, ఫోటో అని నేను అనను, అది సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు మీకు ఆ మూర్తినిచ్చి మీ అందరితో ఆ రోజున చంద్రమౌళీశ్వరారాధన చేయించే ప్రయత్నం చేస్తాం. ఏడాదికి ఒక్కసారి మహాశివరాత్రి ఇలాంటి ప్రాంగణాల్లో అలా జరిగితే దేవాలయంలో ఉన్న మూర్తి గొప్ప బలాన్ని పుంజుకుంటారు. ఈ ప్రాంగణం గొప్ప శక్తిని పుంజేసుకుంటుంది. కాబట్టి మనం ఆ రోజున చాలా అందమైన కార్యక్రమం మళ్ళీ చేసుకుందాం. అప్పుడు మీ అందరూ కూడా పాల్గొందరు. కానీ కనుక చిత్తూరు నుంచి మాకు ఇవాళ విశిష్ట అతిథిగా వచ్చారు కాబట్టి బాబుగారు మీరు కూడా ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోతే ఒక్కసారి మీరు కూడా కళ్యాణం సామాగ్రి తల మీద పట్టుకుందరు, కానీ మీరు కూడా ఊరేగింపులో వద్దురు. కానీ
అందుకని ఎవరెవరికి ఆర్జిత సేవా టికెట్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ ప్రాంగణంలోకి వెళ్ళండి. వాళ్ళెవ్వరూ ఈ ప్రాంగణంలో ఉండద్దు. ఆర్జితం టికెట్లు లేని వాళ్ళు దయచేసి ఆ ప్రాంగణంలోకి వెళ్ళద్దు. ఆ టికెట్లు ఉన్న వాళ్ళు ప్రదక్షిణం చేసి వచ్చేటప్పుడు మీరు సహకరించండి. మనం కళ్యాణం తొందరగా మొదలు పెట్టుకుంటే మీ అందరూ చూసేటటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి మనందరం చక్క సంతోషంగా చూడొచ్చు. కనుక ఇవాళ ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలే ప్రవచనమగుగాక. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ప్రవచనం చేయను, రేపు ప్రవచనం చేస్తాను. మనం ప్రతిరోజు చేస్తున్నట్టు శివాష్టోత్తరం చేసేసి కళ్యాణ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. గోపాలకృష్ణ గారు ఈలోగా 200 ప్లేట్లు సిద్ధం చేయించేసేయండి అయ్యా. కాబట్టి అందరూ చెప్పండి అమ్మా. స్వామి కళ్యాణం అక్కడ అవుతుంటే ఇక్కడ శివనామాలు చెప్పి బయలుదేరితే పొంగిపోతాడు తండ్రి. ధవలవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చక్కట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవ సర్వస్త్రిలోకేశ శితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్త మృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక పురుషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ సర్వమయస్త్రైమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానుర్రహిర్భూత్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాక్షర హరోహరః భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. నిన్నటి రోజున చాలా వైభవోపేతంగా వల్లీ కళ్యాణం జరిగింది.
మనందరం చూసి తరించాం. కళ్యాణ ఘట్టాన్ని చూడటము అంటే అది చాలా పరమ పవిత్రమైనటువంటి సందర్భం కనుక నిన్నటి రోజు మీ అందరూ శ్రద్ధాళువులై అత్యంత వినయ విధేయతలతో అన్నిటికన్నా నేను మరిచిపోలేని మధురమైన క్షణం ఏదిగా గుర్తుపెట్టుకున్నానంటే నిన్న ఈ దేవాలయం అంతా నిండిపోయి ఉంది. నిన్న ఆ వేదిక మించి చూస్తుంటే కనుచూపు మేర వరకు జనం ఉన్నారు. సుబ్రహ్మణ్య శర్మ గారు మీ అందరూ స్వామి వంకే చూస్తూ మీ మనస్సులో కోరికలు కోరుకోండి అన్నారు. ఆ క్షణంలో కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇక్కడ నిర్మానుష్యం ఎవరూ లేనట్టే ఉంది. ఎందుకంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారే ఇంగ్లీష్లో, నిశ్శబ్దం. చాలా అరుదండి. పెద్ద పెద్ద క్షేత్రాల్లో కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడో అక్కడ కదలిక మాటలు ఏవో ఉంటాయి. అంత నిశ్శబ్దంతో కూడినటువంటి కొన్ని వేల మంది భాగవతుల మధ్య కళ్యాణం జరిగేటట్టుగా కాకినాడ పట్టణం నిన్న సాయంకాలం ఒక ఆదర్శవంతమైన కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. అందులో మీ అందరూ భాగస్వాములు, దానికి నా కృతజ్ఞతలు. ఇక ఇవాల్టి రోజు ప్రవచనానికి సంబంధించినంత వరకు మనకి శివ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పరమ పవిత్రమైనటువంటి ఘట్టంగా మనం భావించేటటువంటిది గంగావతరణం. అది మకుటాయమానము. ఇంకా దానితో సమానమైనటువంటి ఘట్టం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. అలా నేను అనడానికి మళ్ళీ వెంటనే నాకు ఇవాళ ఇంకోటి స్ఫురణలోకి వచ్చింది ఇప్పుడు ఆ మాట అనగానే. దీనికన్నా చాలా అత్యంత ఆశ్చర్యకరమై భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క కారుణ్యము ఇంత వశుడైపోయేటట్టుగా ఉంటాయా? అసలు ఇలా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందా? ఇంతగా భగవంతుడు లొంగిపోతాడా అని మనం ముక్కు మీద వేలు వేసుకుని వినవలసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రేపటి రోజున వివరణ చేస్తాను. ఎందుకు అలా అనవలసి వచ్చిందంటే, ఇప్పుడు నేను ఈశ్వరుడి కారుణ్యమునకు ఇదే గొప్పది అన్నాను. కాదు, అంతకన్నా గొప్పది ఇంకోటి ఉంది, అందుకని అది రేపు చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగా అవతరణం ఒకటి. కానీ అది పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం. మీరు రామాయణంలో విన్నారు, సగర చక్రవర్తి యొక్క కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి తమ యాగాశ్వం అక్కడ కనపడింది అని, అక్కడ గుర్రం కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని ఒక నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కట్టెలు కర్రలు మొదలైనవి పట్టుకొని ఆయన నింద చేస్తూ ఆయన మీదకి పరిగెత్తారు. మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు నాశనం చేసేయడానికి. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కావ్యకంఠ గణపతి ముని నాసిక్లో తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ ఆలయపు అర్చకుడు ఆయన మీద దొంగతనాన్ని అంటకట్టాడు. అంటకట్టి ఆయన్ని కొట్టాడు. కొడితే ఆయన ఏం అనలేదు. ఆయన్ని తిట్టాడు, తిట్టరాని తిట్లు తిట్టాడు. ఆయన ఏం అనలేదు. జుత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు గుళ్ళోంచి బయటికి, తపస్సు చేసుకుంటున్న వారిని ఈడ్చుకొచ్చి 10 మంది మధ్యలో పారేసి కొట్టి, వీడే ఈ దొంగతనం చేశాడు, ఆలయంలో ఉన్న సొత్తు ఎత్తుకుపోయాడు నిన్న రాత్రి అని ఆయన మీద ఫిర్యాదు పెట్టాడు. ఈలోగా పోలీసులు ఆ సొత్తుని అమ్ముతున్న అసలు దొంగని పట్టుకుని తీసుకొచ్చి గుళ్ళో ఆ సామాన్ ఇచ్చేశారు. ఇంతసేపు నిగ్రహం పెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని పూర్వం ఆయన్ని ఆ నాసిక్ పట్టణంలోనే చాలా మర్యాదతో గౌరవించినటువంటి ఒక ఉన్నత కుటుంబీకుడు వచ్చి, మిమ్మల్ని అంత కొడుతుంటే కనీసం నేను చెయ్యలేదు దొంగతనం ఎందుకనలేదు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఇంత పనికిమాలిన మాటలు నన్ను అంటూ నిందారోపణ చేశాడు కనుక కొద్ది కాలములోనే ఈ నాసిక్ పట్టణమునందు గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యములు పుట్టుగాక అని శాపవచనం విడిచిపెట్టారు. నిజంగా అలా జరిగిందండి. నాసిక్లో ఒకప్పుడు భయంకరమైనటువంటి భూకంపం వచ్చేసింది. కాబట్టి మహాత్ముల యొక్క శక్తి ఎక్కడుంటుంది అంటే, వాళ్ళకి ఇంకా ధనస్సు బాణాలు ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళ నోటి వాక్కే శక్తి. అది పిడుగు కన్నా ప్రమాదకరం. ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారనుకోండి అంతే, ఇంకా అలా ఉండిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. జగద్గురువులై ఆర్షధర్మ ప్రతిష్టాపన చేసి వేద విరుద్ధమైన వాదనలను ఖండించి అద్వైత తత్వాన్ని బోధ చేసి మన
లోకానికి అంతటికీ కూడా ఇంత భక్తి సామాగ్రిని పంచిపెట్టినటువంటి శంకర భగవత్పాదులు కేరళలో వాళ్ళ అమ్మగారు శరీరం విడిచినప్పుడు జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన చేత కోపమును చెంది శంకరాచార్యులు వారు కోపాన్ని పొందిన సందర్భం ఇంకోట్లేదు. తాను పుట్టినటువంటి ప్రదేశంలో, అటువంటి కేరళ రాష్ట్రంలో సనాతన ధర్మమును ప్రబోధము చేసేటటువంటి పీఠము ఉండకుండుగాక అని శాపం ఇచ్చారు. వారు పుట్టిన దేశంలో కేరళలో పీఠం లేదు, కర్ణాటకలో శారదాపీఠం ఉంది. మీరు చూడండి, మహాత్ముల మాటలు ఉత్తినేపోవు. కనుక కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశారు, ఏమిటి కేకలేమిటి అల్లరేమిటని. మీదకొచ్చి పడుతున్నారు సగరులు. వెంటనే ఆయన కోపాన్ని పొంది ఒక్కసారి చూసి హుం అన్నారు. అంతే, వారిలోంచి పుట్టినటువంటి కోపము అగ్నిహోత్రంగా మారింది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే 60,000 మంది బూది కుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. చూసి వాళ్ళకి జలతర్పణ చేద్దామని గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొస్తున్నాడు. పట్టుకొస్తుంటే గరుత్మంతుడు అన్నాడు, ఇలా మహాత్ముల యొక్క క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైనటువంటి జలములకు అధికారము లేదు. ఈ నీటిని విడిచిపెడితే, సామాన్యంగా ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడైతే జలతర్పణ అందుతుంది వాడికి. కానీ వీళ్ళు ఒక మహాత్ముని యొక్క క్రోధాగ్ని చేత మరణించారు కాబట్టి వీళ్ళకి నువ్విచ్చే జలతర్పణలో అందవు. వీళ్ళు ఊర్ధ్వలోకాల్ని పొందరు. వీళ్ళు ఇలాగే ఉగ్రత్వమును పొంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళ భస్మరాసులు తడవాలంటే ఆకాశము నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. ఎక్కడ పడున్నారు వీళ్ళు? పాతాళలోకంలో పడున్నారు. ఎక్కడి స్వర్గలోకం, ఎక్కడి పాతాళలోకం? పాతాళానికి గంగ ప్రవహించాలి. ప్రవహించి వచ్చి ఈ బూది కుప్పల మించి ప్రవహించాలి. ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణలైనట్లుగా భావింపబడి వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత లోకాలని పొందుతారు. కాబట్టి నువ్వు ఈ నీటితో జలతర్పణ చెయ్యకు అన్నాడు. దీనికోసం బెంగ పెట్టుకున్నారండి ఇక్ష్వాకు వంశంలో. నాకు తెలిసి ఇక్ష్వాకు వంశంలో ధరింపచేసేవాడు లేక కొన్ని తరాల పాటు అలా పడిపోయినటువంటి సందర్భం ఏదైనా ఉంటే ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే ఉంది. ఇలా పడిపోయి ఉండిపోతే తర్వాత దిలీపుడు వెళ్ళిపోయాడు, సగరుడు వెళ్ళిపోయాడు చాలా కష్టపడి ప్రయత్నం చేసి, అంశుమంతుడు వెళ్ళిపోయాడు, దిలీపుడు వెళ్ళిపోయాడు, భగీరథుడు వచ్చేసాడు. వీళ్ళు అలాగే ఉన్నారు. వీళ్ళకి జలతర్పణలు లేవు, వీళ్ళకి పితృకార్యాలు లేవు, వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు భగీరథ ప్రయత్నము అని మనకు ఒక మాట వచ్చింది. ఆ భగీరథ ప్రయత్నం ఎక్కడ ప్రారంభమైంది అంటే, సాధారణంగా లోకంలో ఒక మాట ఉంటుంది, అసంభవము, ఇది జరగదు. అసంభవములు ఎప్పుడు సంభవములవుతాయి? పట్టుదల కలిగినటువంటి వాడి సంకల్ప బలం చేత, వాడికున్న పరమేశ్వర భక్తి చేత అసంభవములు సంభవములే అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు చేయడానికి బయలుదేరాడు. తపస్సు చేయడానికి బయలుదేరినటువంటి వాడు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడండి? అయోధ్యలో పరిపాలన చేస్తున్నాడు. అయోధ్యకి దగ్గరలో ఎన్ని గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి. కాశీ మొదలైన పట్టణాలన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఆయన ఆ పట్టణాల్లో తపస్సు చెయ్యలేదు. ఎక్కడ చేశాడంటే దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో తపస్సు మొదలుపెట్టాడు. గోకర్ణంలో తపస్సు ఎందుకు చెయ్యాలి? మనకి ఒక ప్రశ్న మీరు వేసుకుని జవాబు కోసం ప్రయత్నం చెయ్యకపోతే మీకు ఎప్పటికీ దాని యొక్క వైభవం అందదు. మీరు గంగావతరణము అని చదివేటప్పుడు గోకర్ణంలో తపస్సు చేశాడు అని మీరు చదివేశారనుకోండి, నేను దోషము అని అన్నాను, కానీ గోకర్ణంలో ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేస్తే అక్కడ ఎందుకు చేశావు అంటే ఏదో ప్రాతిపదిక ఉండాలి కదండి. 400 మంది గృహస్థులు, మిగిలిన కొన్ని వేల మంది కూర్చుని చూడ్డానికి ఈ ప్రాంతం ఇరుకవుతోంది. అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఏదో ఒక ఆలోచన లేకుండా ఉత్తిని అక్కడ వెయ్యరు కదా తీసుకెళ్ళి, అది దిక్కు సరిపోతుందా, అలా పెట్టచ్చా, భూశుద్ధికి ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి, అవి అమలు చేస్తాం. అలా గోకర్ణానికే ఎందుకు వెళ్ళాలి? గోకర్ణానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అంటే, గోకర్ణమునకు ఒక ప్రత్యేకత ఖచ్చితముగా ఉన్నది.
ఏమిటో తెలుసా అండి గోకర్ణానికి ఉన్న ప్రత్యేకత? మీరు తెలిసి చేసినా తెలియక చేసినా పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు ఒక్కసారి శివనామోచ్చారణం చేస్తే వాణ్ణి గోకర్ణంలో పూజ చేసేటట్టుగా పుట్టిస్తారు. ఇప్పుడు మీకు ఇందులో ఏమర్థమైంది? గోకర్ణంలో పూజ చేయడం అంటే, గోకర్ణంలో శివలింగం మీద ఓ చుక్క నీళ్లు పోయడం అంటే, గోకర్ణంలో శివలింగం మీద ఒక్క మారేడు దళం వెయ్యడం అంటే, దానికి గత జన్మలలో పూర్వపుణ్య బలము ఉన్నవాడు తప్ప గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళలేడు, వెళ్ళి శివలింగారాధనము చేయలేడు. ఎందుకు చేయలేడు? అలా చేస్తే అక్కడ ఏదో గొప్ప విషయం జరిగి తీరుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అనుసంధానం, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా ఇలా చెప్పడానికి? ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే, పూర్వం ఒక బ్రాహ్మణ కాంత ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా గొప్ప తల్లి. ఆవిడ పేరు సౌమిని. ఆవిడ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు తండ్రి గారు. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొద్ది నెలలకే భర్త విగత జీవుడయ్యాడు. ఆవిడికి వైధవ్యం సంప్రాప్తించింది. బహుసౌందర్య రాశి, విశేషించి భర్త లేడు. దీని చేత పురుషులు ఈవిడిని తమ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు. అదొక దురదృష్టకరమైన సంఘటన. నేను దాని గురించి పెద్ద విశేషంగా విపులీకరించక్కర్లేదు. అందులో ఆవిడ ఒక్కరి దోషమే ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా ప్రపంచం కూడా అలా ఉంటుంది. కాబట్టి ఈవిడ ఒక బలహీనమైన క్షణంలో ఒకరికి వశురాలైంది. వశురాలైతే ఆనాడు ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఆచారముల చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇటువంటి పని చేసింది. కాబట్టి అసలు జ్ఞాతులందరూ విడిచిపెట్టారు. అది విచిత్రం. జ్ఞాతులంటే ఇంటి పేరు ఉండి ఆ గోత్రం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఈమెని అక్క చెల్లెలుగా ఇంటికి రానివ్వమని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే వదిలిపెట్టేశారో ఈవిడ సమాజమునందు చాలా సంస్కారమునందు చాలా వెలితిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థలో జన్మించినటువంటి వ్యక్తితో జీవనాన్ని గడపడానికి అలవాటు పడింది. అటువంటి అలవాటు పడి ఉండడం చేత ఆయనకి సంతానాన్ని కంది. కానీ ప్రతిరోజు ఆవిడ కళ్ళు సేవించేది. ఆవిడ బ్రాహ్మణ కాంత. ఆవిడకి ప్రతిరోజు మాంసం ఉండాలి, మాంసము తిని జీవించాలి. మీరు నన్ను క్షమిస్తే ఒక మాట నేను చెప్తాను సభాముఖంగా, నాకేం భయం లేదు ఇలాంటివి చెప్పడానికి. చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించేంత వ్యగ్రంగా ఎవరూ ప్రవర్తించలేరండి. నేను ఎన్నో చూశాను సమాజంలో సంఘటనలు. అసలు నిజంగా అలా ఉండడానికి సహజమండే అని మీరు అనుకునే వాళ్ళకన్నా దారుణంగా ఉంటాడు భ్రష్టుడైన బ్రాహ్మణుడు సమాజంలో. ఆ భ్రష్టత్వం వైపుకు వెళ్ళకూడదు. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఆవిడ కళ్ళు తాగుతోంది, ఆవిడ మాంసం తింటోంది. ఒక్కసారి లోపలకు ఆ బుద్ధి ప్రవేశిస్తే హీనత్వం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒకనాడు భర్త అని అనడం కుదరదేమో, ఉన్నటువంటి స్థితి రీత్యా ఆయన ఎక్కడికో వెళ్ళాడు పని మీద. ఈవిడికి ఒక రాత్రి వేళ మాంసాహారాన్ని తినాలని కోరిక పుట్టింది. ఎంతటి వ్యగ్రతతో కూడినటువంటి జీవిగా ఈవిడ మారిపోయిందంటే, వెంటనే ఆవిడ చూరులోంచి ఒక పట్టా కత్తిని తీసింది. పెరట్లోకి పశువులు కట్టబడేటటువంటి ప్రదేశానికి ఒక దీపం పట్టుకుని వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మేకలలో ఒక మేకని నరికేసి తెచ్చి వండుకు తినేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ అటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ జీవనం. వెళ్ళిపోయి ఆవిడ కత్తి పట్టుకుని వెళ్ళి చాలా కళ్ళు తాగి ఉంది, అపభ్రంశమైన మనస్సుతో ఉంది. ఆ వ్యగ్రతలో ఆవిడకి సరిగ్గా ప్రాణుల యొక్క గుర్తింపు కలగలేదు. చేతిలో ఉన్న దీపం కొట్టుమిట్టాడుతోంది. నల్లని మేక అనుకుని ఒక నల్లని ఆవు దూడని నరికేసింది. నరికేసి ఆ ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చింది. చచ్చిపోయిన ఆవు దూడని నెత్తురు కారుతుండగా తెచ్చి ఆ కత్తితో తోలు తీసేసి మాంసాన్ని పచనం చేసుకోవడానికని దీపం దగ్గర పెట్టుకుంది. దగ్గర పట్టుకున్న తర్వాత చూస్తే ముఖం వంక చూసింది ఆవు దూడ. అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట ఒక మాట వచ్చింది, శివ శివ అంది. అంతే.
అంటే ఎక్కడో సంస్కార బలం దాగి ఉంది. ఒకప్పటి సంస్కారం ఒక్కసారి పైకి లేచింది. అబ్బబ్బబ్బా అవదూడని చంపేశాను అనుకుంది. శివ శివ అంది, అంతే. కానీ ఆవిడ వెనకంజ వేయలేదు. కళ్ళు తాగి ఉంది, ఉత్తరక్షణం పోయింది ఆ సంస్కారం. కొన్ని పదార్థాలను అందుకే సేవించవద్దని చెప్తారు. ఒక కొత్త సంస్కారం ప్రారంభమవుతుంది మనిషిలోంచి, వ్యగ్రతతో కూడిన సంస్కారం. దాన్ని మీరు స్థిరపరచుకోకూడదు. ఈశ్వరుడు మీకు ఇచ్చిన దాంతో ఉన్నతి వైపుకి వెళ్ళాలి, కానీ పతనావస్థ వైపు వెళ్ళే పదార్థం తీసుకోవడం ఏమిటండి, పాడు చేసుకోవడం ఏమిటి? కాబట్టి ఒక స్త్రీ హద్దులు దాటిపోయింది. ఇందులో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ విషయంలో తప్పు జరిగితే భ్రష్టత్వం ఎంత దూరం వెడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆవిడ ఆవుని ముక్కలు చేసేసింది. పచ్చిమాంసపు ముక్కలు కొన్ని తీసి ఉడికించుకుని తినేసింది. శరీరంలో బలం అంతకాలం ఒక్కలా ఉండదు కదండి. శరీరం జర్జరీభూతం అయిపోతుంది. ఆవిడ వృద్ధురాలైపోయి కట్టకడన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. యమభటులు ఆవిడ్ని తీసుకెళ్లారు. ఆవిడ పాపమును పుణ్యమును బేరీజు వేశారు. ఇది విచిత్రం. అక్కడ ఒక తర్కం జరిగింది. సరే, పాపం ఇంత ఉంది, ఇంత పాపానికి ఏం చేయాలి, దానికి పెద్ద విశేషం ఏం లేదు. రకరకాల శిక్షలు, దిక్కుమాలిన శిక్షలు వేసేయచ్చు. దీనికి ఏం చెయ్యాలి? శివశివ అన్న మాటకి ఏమైనా చెయ్యొచ్చా? ఈ శివశివ అని 2 మాటలు మాత్రం అంది. 2 మాటలు శివశివ అన్నందుకు ఈవిడికి ఏ పుణ్యం ఇవ్వవచ్చు అని అడిగారు. అడిగితే యమలోకంలో పెట్టినటువంటి బాధలు పెట్టగా అత్యంత హేయమైన సంస్కారమున్న కుటుంబమునందు పుట్టించి చీకటి పడిన తరువాత ఈవిడ నడుస్తుంటే ఎవరికీ తెలియనంత నల్లటి రూపంతో పుట్టించి పుట్టుకతో అంధురాల్ని చేసి కుష్ఠవ్యాధిని కట్టపెట్టండి. కాబట్టి యవ్వనము వచ్చేటప్పటికీ ఒంట్లోంచి పుళ్ళు పుట్టి చీము నిత్తురు అలా కారిపోతూ ఉండాలి. ఎవ్వరూ దగ్గరికి రాకూడదు. పుల్లటి కంపు వస్తూ ఉండాలి శరీరంలోంచి. ఎప్పుడు ఈగలు దోమలు ముసురుతూ ఉండాలి. చేసిన పాపం అనుభవింపబడాలి. అందుకే కొన్ని ప్రాణులు అలా పుడతాయి లోకంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాపం అంతా అనుభవంలోకి వెళ్ళిపోవాలి. శివశివ అన్నందుకు గోకర్ణం మాత్రం చేర్చండి అన్నారు. చూశారా, శాస్త్రమేనండి. మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు, ఏమండి శివశివ అంటే గోకర్ణానికి వెళ్ళిపోతారా, అలా ఉంటుందా అని మీరు అనుమానపడచ్చు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. మీరు మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఫైల్ పట్టుకెళ్ళినప్పుడు తమరు నిన్న చెప్పింది ఫైల్ రాసేసానండి అంటారు కదా. తమరు అన్న 3 అక్షరాల్ని తీసి ఉరే అని మార్చండి. తమరు అండం మానేసి ఉరే నిన్న నువ్వు చెప్పింది ఫైల్ పెట్టేశాను అని అక్కడ పెట్టండి. మీ సీట్లోకి వెళ్ళేటప్పటికి 2 ఒకటి వస్తుంది. ఒకటి ట్రాన్స్ఫర్ ఆర్డరు, లేకపోతే సస్పెన్షన్ ఆర్డర్ కదండి. ఏం భాషలో ఉన్నవి కావా? రే ఈ అన్న అక్షరాలు లోకంలో వ్యవహారంలో ఉన్నవి కావా? ఉరే అన్న అక్షరాలు. తామారు అన్నవి వ్యవహారంలో ఉన్నవే, అవి శంకరుడి వల్ల వచ్చినవే, ఇవి శంకరుడి వల్ల వచ్చినవే. ఈ 3 అక్షరాలు పక్కన పెడితే ఇంత వ్యగ్రతతో కూడిన ఫలితం ఎందుకు వచ్చింది? ఆ అక్షరములనే మార్చి పక్కన పెడితే ఫలితం అలా వచ్చినప్పుడు సృష్టిలో శివ అన్న 2 అక్షరాల్ని కలిపి పెట్టినప్పుడు ఈ ఫలితం ఇస్తే మీకేమిటి అభ్యంతరం? తమరు పెడితే మీరు ప్రశాంతంగా ఉన్నారా? ఉరే పెడితే సస్పెన్షన్ వచ్చిందా? ఈ లోకంలోనే వచ్చిందే. మీకన్నా ముందు పుట్టినవాడు అధికారి అయినందుకు మీ మీద అంత అధికారం చెలాయించగలుగుతున్నాడే. సర్వలోకములను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన నామం చెప్పినంత మాత్రం చేత నువ్వు ఈ ఫలితం ఇయ్యి అని అంటే మీరు ఎందుకు అభ్యంతరపడాలి? మీకెందుకు బెంగ ఉండాలి? మీకెందుకు అనుమానం ఉండాలి ఆ విషయంలో? ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం వేరు, తెలుసుకున్న దాన్ని సదాచారములోకి తెచ్చుకోవడం వేరు. దేశము కాలము అని 2 ఉంటాయి. ఇవి కలియడం చాలా కష్టం అండి. దేశం ఉంటుంది, కాలం ఉంటుంది. మీరు చూడండి, దేశము మా ఇంట్లో కూర్చున్న దేశమే, అయ్యప్ప స్వామి గుళ్ళో కూర్చున్న దేశమే. మా ఇంట్లో కూర్చుని శివాష్టోత్తరం చదివాననుకోండి, అష్టోత్తరం చదివానంటారు. ఇక్కడికి వచ్చి కూర్చుని నేను అష్టోత్తరం చదివాననుకోండి, 108 పక్కన 3 సున్నాలు పెడతారు. అన్నిసార్లు నామని చెప్పినట్టు ఖాతాలో వేస్తారు. ఎందుకు? ఇది ఆలయ ప్రాంగణం. ఇక్కడ ఏది చేసినా సహస్రం కింద లెక్కేస్తారు. అలాగే స్వయంభూయంగా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి ఏది చేసినా
అనంతం, దాన్ని మీరు లెక్క పెట్టలేరు ఇంకా శక్తిని. కాబట్టి దేశము కాలము కనుకనే మనం ఏం చేస్తున్నాం, రేపు మహాశివరాత్రి నాడు కేవలం పూజ చేయడం కాదు, పూజ చేసి అందరికీ ఒక 30 నిమిషాలు సమయం ఇచ్చి, ఇదే కదండి మనకంటూ ఏదైనా మిగిలితే ఇదొక్కటే మనకి మిగిలేది. మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలో పూజాంతర్గతంగా మౌనం వహించి శివనామం 2 పేజీలు రాయండి, 3 పేజీలు రాయండి, మీరు ఏ గతుల్ని పొందుతారు. కనుక అందరం శివకోటి పుస్తకాలు తెచ్చుకుని ఆ రోజున ఒక 30 నిమిషాల సేపు శివనామములను రాస్తాం. ఇది మనం జీవితంలో చెయ్యవలసిన పనులివి. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి తీసుకెళ్లి పుట్టించారు. మరుజన్మలో భయంకరమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక కుటుంబమునందు పుట్టుక చేత బొగ్గు వంటి వర్ణంతో, ఆ వర్ణంతో పుడితే వచ్చిన నష్టమేం లేదు, కానీ దానితో పాటు అంధురాలు. ఇది పెద్ద ప్రమాదం. ఏమీ తెలియదు, పుట్టినప్పటి నుంచే ఆవిడ అంధురాలు. దానికి తోడు చాలా చిన్న వయస్సులో ఆవిడ్ని కుష్ఠవ్యాధి పట్టుకుంది. ఒళ్ళంతా పాకేసింది. ప్రాణం పోతుందా? పోలేదు. ఇదండి అసలు మీకు ప్రపంచంలో ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష ఎప్పుడు కనపడుతుందో తెలుసా అండి? అన్నీ తెలిసి ఉన్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత. ఈశ్వరుడు వ్యాధితో పాటు దీర్ఘజీవనాన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా నరకం ఎక్కడో ఉండదు. చాలండి, అప్పుడు తెలుస్తుంది అనుభవం అంటే ఏమిటో, అప్పుడు తెలుస్తుంది శివనామం రాయకపోవడం ఏమిటో, అప్పుడు తెలుస్తుంది భగవత్కథ వినకపోవడం అంటే ఏమిటో, అప్పుడు తెలుస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటో. ఎవరు ఉద్ధారకులు అనుకున్నామో వాళ్ళు ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా పేపర్స్లో వస్తుంటే అసలు ఈ సంస్కారం ఎట్టిపోతోంది అనిపిస్తోంది. ఇంకా ఈవిడ ఎక్కువ కాలం బతకదని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేస్తే, నేను ఒక వారం క్రితం పేపర్లో చదివాను, తీసుకొచ్చి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం చేసేశారు. తీసుకొచ్చి ఆవిడ్ని పాతి పెట్టేయడానికి గొయ్యి తవ్వేసి ఆవిడ్ని అందులో పెట్టేసి పూజ చేయపోయారు. ఒక పేపర్లో వచ్చిందండి, నేను అబద్ధం ఆడలేదు. పూజ చేయబోతుంటే పక్కన ఇంకో శవాన్ని పాతి పెట్టడానికి వచ్చిన వాళ్ళు చూశారు. చూసి అదేమిటాడు మూలుగుతోంది, కొంచెం ఊపిరుంది, అదేమిటి పాతి పెట్టేస్తున్నారన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇంకొండదు, తీసుకెళ్ళిపోమన్నారండి. మాకు 2 గదులు, ఇల్లు లేదు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవడం కుదరదు, ఎలాగో చచ్చిపోతుంది కదా. ఇప్పుడు ఆవిడకి ఏం తెలిసి ఏమిటి, ఎలాగో స్పృహ తప్పిపోయింది, ఓ మాట్లాడదు, ఓ తాగదు, ఎందుకు అందుకని చేసేద్దామని చేసేస్తున్నామండి, ఈ గొడవ మేము పడలేమన్నారు. అంటే వాళ్ళు హడిలిపోయి పక్క వాళ్ళు ఇంత హేయమైన పని ఏమిటని ఆవిడ్ని రక్షించి తీసుకెళ్ళమంటే, అప్పుడు వాళ్ళ ఇంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బు పోగు చేశారండి. పోగు చేసి ఆవిడికి ఇచ్చారు. ఇచ్చి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి, చచ్చిపోయే వరకు ఉంచుకోండి అంటే చచ్చిపోయాక తీసుకొచ్చి సమాధి చేశారు. వేరే విషయం అనుకోండి. బట్ ఎటు వెళ్ళిపోతోంది సమాజం మీరు ఆలోచించండి. ఏమిటి ఇది ఇవాళ ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా? నేను మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను. ఈ తూర్పుగోదావరి జిల్లాలో కచేరీలు చేస్తే ఒక మహాతల్లి వెంట సంగీత విద్వాంసులు పరిగెడుతుండేవారట. ఎన్ని సభలలో ఆవిడ సన్మానాలు పొందారోట. మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆవిడ కచేరీలు పెట్టించేవారట. అంత సంపన్నురాలు, అంతటి సంగీత విదుషీమని, ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారట. ఆవిడ ఇవాల్టి రోజున హైదరాబాద్లో, నేను ఆ వెన్యూ మర్చిపోయాను, మీకు గుర్తుందమ్మా, చిక్కడపల్లిలో ఆవిడ ఒక రాత్రి వేళ తన పవిట కొంగు పరుచుకుని ఆవిడ పడుకుని ముష్టెత్తుకుని జీవిస్తోందట. ఆవిడ ఒక పెట్టెని ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ్ని, తెలుసా అండి? ఫారిన్ బేస్డ్ అసోసియేషన్స్ ఆవిడకి ఆశ్రయం ఇచ్చాయి. ఇవాళ పురాణాలు ఉత్తినే వచ్చాయని మీరు అనుకోకండి. పురాణ కథలు ఉత్తినే రాలేదు. మీ వెనకనున్నవన్నీ మీ సొమ్ముని చూసి ఉన్నవి. మీతో ఉండేది ఈశ్వరుడు ఒక్కడే. వాడొక్కడే మీకు రక్షకుడు. ఎవ్వరూ రక్షించలేని బలహీనమైన క్షణంలో మీకు రక్షణ ప్రసరిస్తే వాడి వల్లే. నేను పరమ ధైర్యంతో పునఃపునః నాకు ఈశ్వరుడిచ్చిన అనుభవంతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఈశ్వరుడు యందు భక్తితో ఉండి తీరవలే. తెలిసి తెలియక చేసిన పాపకర్మని ధ్వంసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి వెళ్ళే అవకాశం ఇచ్చారు? ఆ 2 మాటలు ఆవిడ అని ఉండి ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేదో చూడండి ఆ జన్మ. ఇప్పుడు శివ శివ అని ఆవుదూడని చంపింది.
ఇప్పుడు ఆవిడ్ని గోకర్ణం వెళ్ళే ఏర్పాటు ఇచ్చారు. ఎలా పెడుతుంది గోకర్ణం? అందరూ వదిలిపెట్టేశారు. అసలే అంధురాలు, కుష్ఠరోగి, వదిలిపెట్టేస్తే ఆవిడ అలా నిలబడితే ముష్టి వేయడానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. ఒళ్ళంతా పుళ్ళు, చీము, నెత్తురు, పురుగులు కారుతూ ఉండేవి ఒంట్లోంచి. ఒకసారి వ్యాధి సంక్రమించాక పాప ఫలితంగా పాపం చేసేయడం తేలికండే. అనుభవంలోకి వ్యాధి రూపంగానో ఇంకో రూపంగానో వచ్చాక ఎవడు పంచుకునేవాడు? ఎవడు పంచుకోడు. ఎవడు చేశాడో వాడు అనుభవించవలసిందే. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా అని ఏడుస్తోంది. ఆ సమయంలో మహాశివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుని పూజ చేసుకోవాలని పాదయాత్రగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. మేము మొన్న దక్షారామం వెళ్ళిపోయినట్టు. నాకు ఆ పాదయాత్రలు అంటే అదో సంతోషం. పూర్వం ఒక్కడనే వెళ్ళిపోయేవాడిని, ఈ మధ్య చాలా మందితో కలిసి వెళ్తున్నాను, అంతే తేడా. కాబట్టి వెనక చాలా మంది కలిసి పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడు వాహనాలు లేవు కదండి. అందుకని అందరూ వెళ్ళేటప్పుడు ఉత్తినే ఈ ఊరేమిటండి, ఆ ఊరేమిటండి, లేకపోతే వెళుతూ కూడా మళ్ళీ ఆఫీస్ గురించో, వెళుతూ కూడా మళ్ళీ ఏదో దిక్కుమాల సబ్జెక్టో ఎత్తుకోకూడదు. భగవత్ సంబంధంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి చక్కగానే. కాబట్టి వాళ్ళందరూ జయ జయ శంకర, హర హర శంకర అని నిన్న మీ అందరూ చూడండి, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ వెళ్ళారు. అలా వాళ్ళు చక్కగా నామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈవిడేం చేసింది? ఇక్కడ ఉంటే ఎలాగో పెట్టేవాళ్ళు లేడు, వీళ్ళందరూ వెళ్తున్నారు కదా బాటసారులు కనుక వెళ్ళేటప్పుడు వీళ్ళు అన్నాలు కట్టుకుని వెడతారు. ఈ నామం వినపడుతుంటే మనం కూడా అలా అంటూ వీళ్ళ వెనకాల వెళ్ళిపోతే వీళ్ళు భక్తి తత్పరులు కాబట్టి నన్ను తోసేయరు, చీ అని విసిరేయరు. కాబట్టి వీళ్ళ వెనకాల వెళ్ళిపోతాం. నామం ఆగిపోతుంది, కళ్ళు కనపడవు కదా ఆవిడికి. ఆగిపోతే వీళ్ళు ఆగారని గుర్తు, నేను ఆగుతాను. మళ్ళీ వీళ్ళు కదిలితే నామం చెప్తారు, వీళ్ళతో పెడతాను. వీళ్ళు ఎందుకు ఆగుతారు? అన్నమో ఏదో తింటారు. ఇంతమంది భాగవతులు కాబట్టి ఇంత హీన రూపంతో ఉన్న నన్ను వదలరు, కొంచెం పెడతారు. ఇంతే ఆవిడ ప్రేమ. ఆవిడికి గోకర్ణం పెడదామని తెలియదు, వాళ్ళు గోకర్ణం పెడుతున్నారని తెలియదు. కాబట్టి వెంటబడింది. ఏదో పెడుతున్నారు. చిట్ట చివరికి మహాశివరాత్రి నాడు వీళ్ళందరూ గోకర్ణం వెళ్ళిపోయారు. అప్పటి వరకు అంటూ పెడతారు కానండి, గోకర్ణం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పెడతారు? ఎవరి మానాన వాళ్ళ ఆలయంలోకి వెళ్ళిపోయారు, ఎవరి మానాన వాళ్ళ అభిషేకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈవిడ అక్కడ కూర్చుని ఏడుస్తోంది. మళ్ళీ అన్నం పెట్టేవాళ్ళు లేడు. అపారమైన ఆకలి. ఆ ఆకలితో చెయ్యి చాపి అన్నమో రామచంద్ర అని ఏడుస్తోంది. ఎవరైనా ఏమైనా పెడతారేమో అని. అది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఎవరు ఏవి పట్టుకెడుతున్నా ఈశ్వరార్చనకు పట్టుకెడతారు కానీ తము తినడానికి లోపలికేం పట్టుకెళ్ళరు కదా. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోతూ చాలా జాలేసింది చూస్తే. ఆయన బుట్ట నిండా మారేడు పత్రుంది. దానికి కోటిలింగాల క్షేత్రం అని పేరు. ఎటు చూసిన శివలింగాలేట గోకర్ణంలో ఒకప్పుడు కృతయుగం నుంచి ఉంది ఆ క్షేత్రం. కాబట్టి ఆవిడ చేతిలో పోన్లే ఇంత హీనమైన స్థితిలో ఉంది. ఇంత హీనమైన స్థితిలో ఉంది కాబట్టి కనీసం ఈ మారేడు పత్రితో పోని పూజ చేసుకుంటుందేమో, ఏదో శివలింగం మీద వేస్తుందేమో, ఈ పాపం ఇక్కడితో ఈవిడిది అంతరించిపోతుంది అని పాపం ఆయన ఆ కోణంలో ఆలోచించి ఆవిడ చేతిలో లేత బిల్వదళాలు 2-3 పెట్టాడు. పెడితే చేతిలో ఏదో పడింది. ఇప్పుడు ఈవిడ ఆర్తి ఏమిటి? తినాలి. ఈవిడేం చేసింది? తిండా అని ఆకులు తెలుస్తున్నాయి చేతికి. ఏం ఆకులు ఇవి? పచనం చేయబడి లేవు అని వాసన చూసింది. మారేడు దళాలు. ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చింది. మారేడు దళం తినడానికి పనికిరాదు కదండి. మారేడు దళాలు పెట్టాడు. దిక్కుమాలినాడు. ఇందుకు ఈ మారేడు దళాలు ఎవడక్కావాలి? నేనేం పూజ చేస్తానేంటే ఇందుకు నాకు అని కోపం ఎంత వచ్చిందో. కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆయాసమును. అందుకని విసిరి కొట్టింది. విసిరి కొడితే అన్ని శివలింగాలే. ఆ చేతిలో ఉన్న 3 మారేడు దళాలు వెళ్ళి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి. తెలిసి విసిరిందా, తెలియక విసిరిందా, ఈశ్వరుడికి అనవసరం. పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు? కడుపుకి ఏమైనా తిందా? తినలేదు. కళ్ళుండొచ్చిందా? కళ్ళు లేక వచ్చింది. అన్నం కోసం వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఈశ్వరుడికి అనవసరం. చేరింది, తన క్షేత్రం చేరింది. వచ్చింది మహాశివరాత్రి నాడే అన్నం లేకుండా ఉండిపోయింది. మారేడు దళాలని కోపంతో విసిరిందా, ఇంకోలా విసిరిందా? తన మీదకి మారేడు దళాలు వేసింది. ఆ రాత్రంతా ఏడ్చింది. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు. మరునాడు ఉదయం ఇక్కడేం దొరకట్లేదని తడువుకుంటూ వెళ్ళబోతూ ప్రాణాలు నిలబడక
ఆ రోజు రాత్రంతా ఆహారం కోసమని చెప్పి అరుస్తూ జాగరణ చేసి ఆ 3 మారేడు దళాలు వేసిన తర్వాత నీటి చుక్క ముట్టుకోకుండా ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు అంటే గోకర్ణ క్షేత్రమునందు పూజ అంత గొప్పది. ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క పూజ ఉంటుందండి. ఎందుకని అంటే గోకర్ణమునందున్నటువంటి ఈశ్వరుడి పేరు మహాబలేశ్వరుడు. మహాబలం అంటే ఏమిటండి? బలం అంటే సాధారణంగా శరీరానికి ఉన్న బలాన్ని బలం అంటాం. అబ్బో చాలా బలవంతుడండి అంటాం. ఆయనదేం బలం? మహాబలం. ఎటువంటి మహాబలం? ఆయన చాలా బలవంతుడు అనుకోండి, మీరు ఓ పని చేయలేరు. ఆయన ఏదైనా పని చేశాడు అనుకోండి, మీరు వెళ్ళి ఆయన అడిగారు అనుకోండి, ఏంటండి అలా చేశారు అని, లాగి లంపగా కొడతాడు, నీకే కొడతాడు, నీకు ఎందుకు అంటాడు. కాబట్టి మహాబలం వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేశారని మీరు అడగలేరు కదండి. అసలు ముందు చాలా బలవంతుడు అనేటప్పటికీ రాక్షసుల దగ్గరికి ఎవడో ఎందుకు వెళ్ళలేదు, దేవతలు కూడా ఎందుకు ఊడిగం చేశారు ఆ బలం చూసే. ఈయనెవరు? మహాబలేశ్వరుడు. మహాబలమున్నటువంటి ఈశ్వరుడు, జగన్నియామకుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? శివనామము చెప్పిన వాళ్ళని గోకర్ణం తీసుకెడతాడు. ఇప్పుడు గోకర్ణం తీసుకెళ్ళి గోకర్ణంలో పూజ చేస్తే అది తెలిసి చేశావా, తెలియక చేశావా, కోపంతో చేశావా, వ్యగ్రతతో చేశావా, హాస్యానికి చేశావా అనవసరం. చేసిన పూజని అడ్డుపెట్టి తను ఏదైనా ఇచ్చేస్తాడు. అలా ఇవ్వడంలో ఆయనని మీరు ఇలా ఈ మాత్రం దానికి ఎందుకు ఇచ్చావని మీరు అడగలేరు. ఎందుకు అడగలేరు? ఆయన సర్వజగన్నియామకుడు. అంత మంగ